వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం మనతో పట్టున్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అమర్ శ్రీనివాస్ గారు. సో నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాం. సూపర్. ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ ఇలా కలవటం చాలా హ్యాపీగా ఉంది. అవును, థ్యాంక్ యూ. సో ఏంటి సార్, ఎలా అసలు మీ కెరీర్ ఎలా స్టార్ట్ అయింది రియల్ ఎస్టేట్లో? ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు మీరు ఈ ఫీల్డ్లోకి వచ్చి? అంటే మీలాగా చాలామంది ఈ ఫీల్డ్ రియల్ ఎస్టేట్లోకి వచ్చి బాగా సంపాదించుకోవాలి, తమ కెరీర్ని బాగా డెవలప్ చేసుకోవాలని చెప్పాడు. చాలామంది ఇక్కడికి వస్తూ ఉంటారు, కానీ ఎక్కువ మంది ఏంటంటే ఇక్కడ ఫెయిల్ అవుతూ ఉంటారు. సక్సెస్ రేట్ చాలా తక్కువ ఉంది. అంటే మన సినిమా రంగంలో తీసుకున్నట్టే సక్సెస్ రేట్ ఏ విధంగా ఉంటుందో సేమ్ రియల్ ఎస్టేట్లో కూడా అదే ఉంటుంది. ఏంటి అసలు మీ సక్సెస్ సీక్రెట్ ఏంటి? మీరు అసలు ఈ ఫీల్డ్లోకి ఎలా వచ్చారంటే ఏం చెప్తారు? ఓకే, థ్యాంక్స్ అండి. థ్యాంక్స్. ఫస్ట్ ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ. గ్యాప్ వచ్చింది, ఇక ముందు ఇంకొంచెం బెటర్ వీడియోస్ చేద్దాము, ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ మన వ్యూవర్స్కి మనము ఇద్దాము. సో 2001-2లో నా గ్రాడ్యుయేషన్ అయిపోయింది. గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత నాన్నగారి ఫ్రెండ్ పద్మారెడ్డి గారు ఉన్నారు, మా గురువు గారు. సో పద్మారెడ్డి గారి దగ్గర ఆయన అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ చేసేవారు, బిల్డర్. సో ఆయన దగ్గర నన్ను యాజ్ ఎ అసిస్టెంట్గా నాన్నగారు జాయిన్ చేశారు. అక్కడ నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది. ఇది ఎక్కడంటే 2001-2002లో, అంటే దాదాపు 20 సంవత్సరాల క్రితం నేను గచ్చిబౌలి ఏరియాలో ఒక అపార్ట్మెంట్ కట్టినప్పుడు అపార్ట్మెంట్లో సేల్స్ చూసుకోవడం కోసం ఆయన దగ్గర జాయిన్ అవ్వడం జరిగింది. 2001-2 గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత, నా డిగ్రీ బీఎస్సీ అయిపోయిన తర్వాత అక్కడ ఆయన దగ్గర జాయిన్. సో ఆయనతో జర్నీ నేను 4 years చేశాను, 2005 వరకు. ఈ మధ్యలోనే అపార్ట్మెంట్స్, ల్యాండ్స్, ప్లాట్స్ ఆయనతో పాటు తిరుగుతూ రోజు డైలీ ఆయనతో పాటు యాక్టివిటీలు ఇన్వాల్వ్ అవుతూ ఆల్ డేస్ 7 days ఆయనతోటే గచ్చిబౌలి జంక్షన్లో. అప్పుడు ఆ రోజు గచ్చిబౌలి జంక్షన్, ఇప్పుడు మనం మాట్లాడుతున్న ఈ ట్రెండింగ్ గచ్చిబౌలిలో అసలు ఏమీ లేవు, ఫ్లైఓవర్ కానీ పెద్ద రోడ్లు కానీ ఏమీ లేవు. సో 2001 నుంచి 2005 వరకు నేను ఆయనతో పాటు అసోసియేట్ అయ్యి ఆయనతో పాటు జర్నీ చేశాను. అది నా రియల్ ఎస్టేట్ ఫస్ట్ లెర్నింగ్ సెషన్ అనేది అక్కడే జరిగింది. సో ఇది చేసుకుంటేనే నేను 2003-5 మధ్యలో నేను MBA రెగ్యులర్ కాలేజీకి కూడా వెళ్ళడం జరిగింది. అంటే కాలేజ్ అంటే అప్ టు 2 o'clock ఉండేది, మళ్ళీ ఇక్కడ రావడం. సాటర్డే సండే సెలవు ఉండేది, రియల్ ఎస్టేట్ సాటర్డే సండేనే నడుస్తుంది కాబట్టి సో పద్మారెడ్డి అంకుల్ దగ్గరే అట్లానే కంటిన్యూ చేసి కంప్లీట్ చేయడం జరిగింది. సో 2005లో MBA గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాత నేను అక్కడ నుంచి ఒక కార్పొరేట్ కంపెనీలో జాయిన్ అయ్యాను. సో అది కూడా రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ కంపెనీయే. సో వాళ్ళ కమర్షియల్ స్పేసు, అపార్ట్మెంట్ సేల్స్ ప్లస్ ల్యాండ్ ట్రాన్సాక్షన్స్ ఇవి చేస్తారన్నమాట. సో నాకున్న ల్యాండ్ అప్పటికి కొంచెం నాలెడ్జ్ అది బాగా పెరిగింది. ఈ 4 సంవత్సరాలు ల్యాండ్స్ ప్లాటింగ్ ఎలా చేయాలి, లేకపోతే ల్యాండ్స్లో పహాణీలు ఏం చూడాలి, హిస్టరీ ఏం చూడాలి, ఇవన్నీ ఏ లొకేషన్స్లో కస్టమర్ ఐడెంటిఫికేషన్ ఎలా చేసుకోవాలి, ఎలా ప్లాట్లు అమ్ముతారు, ఇవన్నీ నేర్చుకోవడం జరిగింది. సో 2005 నుంచి 2007 వరకు ఆ కంపెనీలో పనిచేశాను. తర్వాత 2007లో SBI IDBI రికవరీ ఏజెన్సీలో ఒక 1 year పనిచేశాను. తర్వాత మళ్ళీ 2008 నుంచి 2011 వరకు కుష్మన్ వేక్ఫీల్డ్ అని ఒక రియల్ ఎస్టేట్ ఇంటర్నేషనల్ ప్రాపర్టీ కన్సల్టెంట్ గ్రూప్. సో అందులో కూడా ల్యాండ్ ఎక్విజిషన్ అండ్ ఇన్వెస్ట్మెంట్ సేల్స్ కోసం అని చెప్పి పనిచేయడం జరిగింది. సో తర్వాత 2012లో మన తెలంగాణ యాజిటేషను ప్లస్ న్యూ ఫార్మేషన్ అయిన తర్వాత నేను కూడా ట్రాన్స్ఫార్మ్ అయ్యి నేను ఇండివిజువల్గా స్టార్ట్ చేసుకున్నాను. అంటే 2013 నుంచి ఇండివిజువల్గా నాకున్న ఈ కాంటాక్ట్స్ తోటి ప్లస్ నేను ఇప్పటివరకు వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ తోటి నా ఓన్గా నేను స్టార్ట్ చేసుకుని 2016-17లో ప్రాప్ హార్వెస్ట్ అనే కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది. సో ప్రాప్ హార్వెస్ట్ అనే కంపెనీతో నేను రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ అమ్మడం, అలాగే ల్యాండ్ ట్రాన్సాక్షన్స్ అంటే బిల్డర్స్కి ల్యాండ్స్ ఇవ్వడం, ప్రాజెక్టుల కోసం ల్యాండ్స్ ఐడెంటిఫై చేస్తారు కదా బిల్డర్స్, వాళ్ళకి ల్యాండ్ ట్రాన్సాక్షన్స్ చేయడం. సో అప్పుడు ల్యాండ్ ట్రాన్సాక్షన్ చేసినప్పుడు ఇన్వెస్టర్స్ కానీ లేకపోతే ఈ ల్యాండ్ ఓనర్ షేరు కొంచెం తక్కువ రేటుకి అమ్మే అవకాశం ఉండే అపార్ట్మెంట్స్, అంటే ఈ బిల్డర్ కడుతూ ఉంటారు, బిల్డర్ షేర్ అమ్ముతూ ఉంటారు కదా. సో ల్యాండ్ ఓనర్ షేర్ అమ్మడం, ఇట్లాగే 2016-17 నుంచి నేను ఇలా బిల్డర్ షేరు, ల్యాండ్ ఓనర్ షేర్ అమ్మడం, ఇన్వెస్టర్ షేర్ అమ్మడం, వాళ్ళ వెల్త్ని నేను మల్టిప్లై చేయడం జరిగింది. సో అదేవిధంగా లేఅవుట్ ప్రాజెక్టులు హ్యాండిల్ చేశాను, అపార్ట్మెంట్ ప్రాజెక్టులు హ్యాండిల్ చేశాను, కమర్షియల్ స్పేస్ ప్రాజెక్టులు హ్యాండిల్ చేశాను. మేజర్లీ సేల్స్, లీజ్ స్పేస్లో కొంచెం తక్కువ, వేరే ఫ్రెండ్తో పాటు అసోసియేట్ అయ్యి లీజ్ వర్టికల్ ఆయన చూసుకున్నాడు. నేను సేల్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ సేల్స్, ల్యాండ్ ట్రాన్సాక్షన్స్, బిల్డర్స్కి ల్యాండ్ ట్రాన్సాక్షన్ చేయడం అనే దాంట్లో చేయడం జరిగింది. సో ఇప్పుడు కరెంట్లీ మాకు ఇప్పుడు టీం ఒక 12-14 members ఉన్నారు. సో ప్రీమియం రెసిడెన్షియల్ సేల్స్ అంటే 4,000-5,000 SFT సైజులో ఉన్న అపార్ట్మెంట్లు, 4 bedroom 5 bedroom ఉన్న అపార్ట్మెంట్స్ ఈ వెస్ట్ జోన్లో గచ్చిబౌలి, పుప్పాలగూడ, కోకాపేట్, నానక్రామ్గూడ ఉన్న లొకేషన్స్లో ఉన్న ప్రాజెక్టులు మేము ప్రీమియం కస్టమర్స్ ఏదైతుందో ఆ సర్వీసెస్లోను, బికాజ్ ఈ 15-20 years ఎక్స్పీరియన్స్ తోటి మాకున్న క్లయింట్ డేటాబేస్ తోటి ప్లస్ ఈ ప్రీమియం సెగ్మెంట్లో చాలా తక్కువ కాంపిటీషన్ ఉంది. ఈ బ్రోకరేజ్ దీంట్లో ప్రాజెక్టులు కూడా తక్కువ ఉన్నాయి. సో మీకు జనరల్గా ఈ 2 to 3 crores లోపు ప్రాజెక్టులు చాలా ఎక్కువ ఉంటాయి. సో 3 crores అండ్ అబోవ్ ఉన్నవి చాలామంది ఐదర్ విల్లాస్కి వెళ్ళిపోతారు, లేకపోతే ఈ కొత్తగా
4 సంవత్సరాల నుంచి కోవిడ్ అయిన దగ్గర నుంచి మనకి 4,000 స్క్వేర్ ఫీట్ 5,000 స్క్వేర్ ఫీట్ పెద్ద సైజ్ అపార్ట్మెంట్స్ ట్రెండింగ్ ఉన్నాయి. సో అవి ఒక వర్టికల్ చేసుకుంటూ సేల్స్ దాంట్లో మేజరు. సో నేను ఇంకా ల్యాండ్ ట్రాన్సాక్షన్స్ బిల్డర్స్కి ల్యాండ్స్ ఐడెంటిఫై చేయడం ఇంకా నడుస్తుంది. సో ఈ జర్నీలో ఆ బిల్డర్స్కి ల్యాండ్స్ ఐడెంటిఫై చేయడం జర్నీలో నాకు ఏ లొకేషన్స్లో అయితే అప్రిషియేషన్ అవుతుంది ఎక్కువ, టెక్నికల్గా ఏం చూసుకోవాలి అంటే ల్యాండ్ యూజ్ అంటే ఏంటి, పర్మిషన్స్ రిలేటెడ్ ఏం క్వైరీస్ వస్తాయి, ఎట్లాంటి ల్యాండ్ తీసుకుంటే బిల్డర్కి కానీ ఇన్వెస్టర్కి కానీ, ఇప్పుడు ఇన్వెస్టర్ ఒక ల్యాండ్ తీసుకున్నారు, ఇది ఒక 10 సంవత్సరాల తర్వాత ఆయన మళ్ళీ డెవలప్మెంట్కి ఇవ్వాలి, లేకపోతే ఆయన సొంతంగా డెవలప్ చేయాలంటే ఆ ల్యాండ్ పనిచేస్తుందా లేదా, అంటే 40 ఫీట్ రోడ్డుకి తీసుకోవాలా, 80 ఫీట్ రోడ్డు తీసుకోవాలా, 100 ఫీట్ రోడ్డు తీసుకోవాలా, జోన్స్ ఏ విధంగా చూసుకోవాలి, మాస్టర్ ప్లాన్ జోన్స్ ఏ విధంగా మనకి డెవలప్ చేస్తారు, లేకపోతే గవర్నమెంట్ ఇనిషియేషన్స్ ఎట్లా ఉంటాయి, కొత్త రోడ్స్ ఎట్లా వస్తాయి, ప్లస్ దాంతోపాటు ఈ లీగల్గా అంటే లాస్ట్ 1954 నుంచి ఈ ఇప్పుడు అంటే మనకు ధరణి పోర్టల్ వచ్చి చాలా ఈజీ అయింది. బట్ 1954 నుంచి ఈ లీగల్ సబ్జెక్టు అంటే పహాణీస్ అంటే ఏంటి, లేకపోతే సేతువార్ అంటే ఏంటి, పీటీ సర్టిఫికెట్ అంటే ఏంటి, సో ఈ ల్యాండ్ రిలేటెడ్ సబ్జెక్ట్ సర్వేలు, మాస్టర్ సర్వేలు, లేకపోతే ఈ ఆర్డీఓ సర్వేలు, ఇవన్నీ ఏం నడుస్తాయి, బై సర్వే నెంబర్, పోడీ నెంబర్లు, ఇవన్నీ ఏంటనేది ఈ జర్నీలో తెలుసుకోవడం వల్ల మాకు కొంచెం వెళ్ళిపోవటం కాదు, మొత్తం నేర్చుకోవాలి అనేది. అవును, సబ్జెక్ట్ ఇది. అంటే మనకి ఒక్కొక్కళ్ళకి అంటే రియల్ ఎస్టేట్ అనేది పెద్ద ఓషన్ లాంటి సబ్జెక్ట్. సో మన డైలీ ముడిపడి ఉన్నది. మనం ఏంటంటే మామూలుగా ఏ ప్లాటింగ్ వెంచర్ ఉందనో లేకపోతే రెరా అప్రూవల్ ఉందని చెప్పి మాట్లాడతాము. బట్ దీని వెనకాల అంటే పర్మిషన్ రావడానికి ఒక సింపుల్గా ఒక లేఅవుట్కి ఒక 20 నుంచి 25 ఎకరాల లేఅవుట్కి పర్మిషన్ రావాలంటే ఇంచుమించుగా 6 నెలలు పడుతుంది, 3 నెలల నుంచి 6 నెలలు పడుతుంది. దీనికి ఏ ఫైల్ బి ఫైల్ అంటే లీగల్ సబ్జెక్టు, టెక్నికల్ సబ్జెక్టు, మళ్ళీ ల్యాండ్ యూజ్ కన్వర్షన్లు, మళ్ళీ రోడ్ విడ్త్లు, ఆల్రెడీ రోడ్ లేకపోతే మాస్టర్ ప్లాన్ రోడ్లో పోతే ఆ రోడ్ వేయడాలి, ఇలాంటివన్నీ చాలా టెక్నికల్ సబ్జెక్ట్స్ అండ్ లీగల్ ఆస్పెక్ట్స్ ఇందులో కంబైన్ అయ్యి ఉంటాయి. ఒక రోజుతో అయ్యే యాక్టివిటీ కాదు. ఏదో సినిమాకి రిలేషన్ కొంచెం దగ్గరనే ఉంటుంది, ఎందుకంటే సినిమా కూడా కలర్ఫుల్ ప్రపంచం. అవును, దూరం నుంచి చూస్తేనేమో అంత ఈజీ అక్కడికి వెళ్ళిపోయచ్చు, మనం యాక్టింగ్ చేయొచ్చు అనుకుంటున్నాను. అక్కడికి వచ్చి చేస్తే నాకు కష్టం తెలియదు. అవును, ఇక్కడ కూడా సక్సెస్ రేటు చాలా తక్కువ ఎందుకు ఉంటుందంటే మీరు చెప్పిన ఇవన్నీ మనం నేర్చుకోవడానికి దాదాపు 23 సంవత్సరాలు మీరు ఇప్పటికీ ఇదే ఇంకా నేర్చుకుంటూనే ఉన్నారు. అవును, అవునండి. అదే ఇప్పుడు యాక్చువల్ రియల్ ఎస్టేట్లో కూడా చాలామంది బ్రోకర్ ఏజెంట్ అనేది సబ్జెక్ట్ ఎంతవరకు చూస్తారంటే, ఒక ల్యాండ్ వచ్చింది, మేము స్కెచ్ ప్లాన్ తీసుకున్నాము, గూగుల్ లొకేషన్ పిన్ ఉంది, డీటెయిల్స్ రాసాము, వాట్సాప్లో షేర్ చేస్తారు. ఇది ఒకళ్ళకి, ఇద్దరికి, ముగ్గురికి ఇలాగా వాట్సాప్ గ్రూప్లోనే షేర్ అవుతుంటుంది. కొన్ని ట్రాన్సాక్షన్స్ ఎవరైతే బిల్డర్ ఉన్నాడో అతను కొంచెం ఈ టెక్నికల్ ఇవన్నీ చూసేవాడు ల్యాండ్ చూసి ఇది పని చేస్తుందని చెప్పి అక్కడే ఫైనలైజ్ చేసి ఆ బ్రోకర్ని ఎంతవరకు ఉంచుతారంటే ఆ ల్యాండ్ ఓనర్తో పరిచయం ఎంతవరకు ఉంచుతారు. సో మా కేసులో ఏమవుతుందంటే, మేము అక్కడ పరిచయం అయిన దగ్గర నుంచి ల్యాండ్ ఓనర్కి మేము గైడ్ చేస్తాం. అంటే తర్వాత ఆయన ఒకవేళ డెవలప్మెంట్కి ఇస్తే ఆయన అమ్మడం గురించి గైడ్ చేస్తాం. ప్లస్ బిల్డర్కి కూడా అసలు ఇందులో పర్మిషన్ వస్తుందా రాదా, లేదా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి ఏంటనేది మేము ప్రిలిమినరీగా స్క్రూటినైజ్ చేస్తాం. కాబట్టి బిల్డర్కి కూడా చాలా టైము సేవ్ అవుతుంది. ప్లస్ వస్తుందా లేదా అనేది ఫీజిబిలిటీ కూడా మేము చెప్తాం. కాబట్టి ఒక ఇన్వెస్టర్కి మేము ప్రపోజ్ చేసిన అంటే ఈ ల్యాండ్ ఉదాహరణకి మీకు ఒక 2 ఎకరాల ల్యాండ్ ఉంది, ఏ కొల్లూరులోనో లేకపోతే తెల్లాపూర్లో ఉంది, మీరు దాన్ని డెవలప్మెంట్కి ఇద్దాం అనుకుంటున్నారు, కానీ కొన్ని అవసరాలకి మీరు అమ్మాలని అనుకుంటున్నారు, కొంత డబ్బులు కావాలి. సో 1 ఏకర్ అవుట్ రేట్ సేల్, 1 ఏకర్ డెవలప్మెంట్. సో మీ 1 ఏకర్ కొనడానికి అక్కడ ఇప్పుడు సుమారుగా 20 నుంచి 25 కోట్లు ఉంది కొల్లూరులో. సో 20-25 కోట్లకి ఎవరైనా ఇన్వెస్టర్స్ అయితే కొనిపించి మళ్ళీ దాన్ని ఇద్దరికి కలిపి రెండింటికి కలిపి డెవలప్మెంట్ ఇప్పించడం. అదే సేమ్ ఇప్పుడు మనకి వేరే ఇంకా దాన్ని ఇంకొంచెం స్ప్లిట్ చేసి ఇన్వెస్టర్ అనే పాయింట్ స్ప్లిట్ చేసేసి మనకి 1 టైం పేమెంట్స్, ఇప్పుడు ఓటీపీ పేమెంట్స్ అంటున్నారు కదా, 1 టైం పేమెంట్స్ లాగా ప్రీ లాంచ్ ఆఫర్స్ లాగా సేల్ చేస్తున్నారు. అది చాలా వరకు కరెక్ట్ కాదు. ఒకళ్ళు ఎవరో మళ్ళీ ల్యాండ్ కొనుక్కున్నారు, 1 ఏకర్ ల్యాండ్ కొనుక్కొని వాళ్ళు మళ్ళీ మీతో పాటు అసోసియేట్ అయ్యి డెవలపర్కి ఇచ్చారు, దాని తర్వాత మళ్ళీ పర్మిషన్ తీసుకుని చేశారంటే అంతవరకు. సో ఇలాంటివి ఒక రోజులో అయ్యేవి కాదు. అంటే మీరు యాజ్ ఎ ఇన్వెస్టర్ నేను పట్టుకోవడం, ఇన్వెస్టర్ని తీసుకుని రావడము, ప్లస్ బిల్డర్కి మీకు మధ్యలో ఉన్న టర్మ్స్ని, ఆ పర్సంటేజ్ టర్మ్స్ని కన్విన్స్ చేయడము, ఇవన్నీ కొంచెం సెన్సిటివ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. అంటే మీరు డైరెక్ట్గా మీరు బిల్డర్తో మాట్లాడలేరు యాజ్ ఏ ఓనర్. బిల్డర్ కూడా డైరెక్ట్గా ఆయన అనుకున్న ఒపీనియన్ డైరెక్ట్గా ల్యాండ్ ఓనర్ చెప్పలేరు. అంటే ఆల్మోస్ట్ పెళ్లి చేస్తున్నట్టు ఈ ఇద్దరికి మధ్యలో ఈ 2-3 సంవత్సరాల కోసం ఈ ఆ టర్మ్స్ అయిన తర్వాత మళ్ళీ మాకు బిల్డర్స్ అడుగుతూ ఉంటారు, సరే అమ్మరు నేను తెల్లాపూర్లో చేస్తాను, ఏ రేటుకి అమ్ముడు పోతుంది, 5,000, 6,000, 7,000, నేను మరి ఆ 7,000 రూపాయలకి నేను అమ్ముడు పోగలిగితే నేను ఏ రేటు నాకు కన్స్ట్రక్షన్కి ఎంత అవుతుంది, నేను 3 సంవత్సరాలు ఆగాలి, నేను ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, నా బ్రాండింగ్ ఉంటుంది, నా ఖర్చులు ఉంటాయి, నా మార్కెటింగ్ ఎక్స్పెండిచర్, ఇవన్నిటితో నాకు వర్కౌట్ అవుతుందా లేదా, ఎంత మిగులుతుంది. అలాగే మీరు యాజ్ ఏ ఓనర్ కూడా మీరు అడుగుతారు, నేను ఇవాళ అయితే 20 కోట్లు అమ్ముకొని నేను వెళ్ళిపోతాను, రేపొద్దున్నే మళ్ళీ ఇది ప్రాజెక్ట్ అవ్వడానికి 3 సంవత్సరాలు పడుతుంది, ఈ 3 సంవత్సరాల్లో నేను అమ్ముకుంటే నాకు ఎంత రేటు గిట్టుబాటు అవుతుందని మీరు అడుగుతారు. మళ్ళీ మీ దగ్గర వచ్చిన డబ్బులు మళ్ళీ మీరు వేరే చోట ఇన్వెస్ట్ చేయమని అడుగుతారు.
మీకు ఈ సేల్ చేయడం వల్ల వచ్చిన డబ్బులు కొన్ని అవసరాల కోసం, పర్సనల్ అవసరాల కోసం మాట్లాడుకున్నా మళ్ళీ ఇన్వెస్ట్మెంట్స్ కోసం అని చెప్పి మీరు చూస్తారు. సో మళ్ళీ దాన్ని ఇంకో వేరే చోట్ల ఇన్వెస్ట్మెంట్ అంటే ఇది ఒక ప్రొసీజర్. ఏదో ఒక మనం ట్రాన్సాక్షన్ కోసం వెళ్ళాము, ఓనర్తో మాట్లాడాము, బిల్డర్ వచ్చాడు, బిల్డర్ ప్రొఫైల్ చూసాము, ఆయన చేశాడు. సో అలాగే మీరు ఓనర్గా కూడా మీరు నన్ను బిల్డర్ ప్రొఫైల్ కూడా అడుగుతారు, ఎక్కడ కట్టారు, ఎన్ని సంవత్సరాల్లో కంప్లీట్ చేశారు, ఈయన ఏమైనా డిస్ప్యూట్ చేస్తాడా, ప్రాజెక్ట్ తీసుకుని ఆపేస్తాడా, ఈయనకి ఫండ్ పొజిషన్ ఉందా లేదా, ఈయనకి బ్యాకప్ ఎవరున్నారు, ఏమైనా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్లు ఏమైనా ఉన్నాయా, ఇంతకుముందు ఎవరైనా ఓనర్స్ని ఇబ్బంది పెట్టారా, ఏ విధమైన స్పెసిఫికేషన్స్ కట్టారు, ఫినిషింగ్ ఎలా చేశారు, ఎలాంటి కస్టమర్స్ ఉన్నారు, ఈయన కస్టమర్స్ ఆల్రెడీ ప్రాజెక్ట్ ఇలాగా లాంచ్ చేయగానే కస్టమర్స్ వచ్చి కొనుక్కుంటారా, లేకపోతే ఇంకా టైం పడుతుంది. ఇప్పుడు అపర్ణ మై హోమ్ లాంటి బిల్డర్స్ ఉన్నారనుకోండి, మీకు ప్రాజెక్ట్ మీ దగ్గర తీసుకొని స్టార్ట్ చేసిన వెంటనే సేల్స్ అయిపోతుంది. అంటే 20-30% మొత్తం అన్నీ అని కాదు, 20-30, బికాజ్ వాళ్ళకి బ్రాండ్ రెప్యుటేషన్, బ్రాండ్ రికన్సిలేషన్ ఉంది కాబట్టి అవుతుంది. సో ఇవన్నీ పరిగణలోకి తీసుకొని, సో మనకి ఎవరైనా రియల్ ఎస్టేట్లోకి ఉద్దేశపూర్వకంగా ఇందులోకి మళ్ళీ కెరీర్గా మలుచుకోవాలని అనుకుంటే, ఇది ఒక ప్రొఫెషనల్ ఇండస్ట్రీ. బయట మనము నార్మల్గా చూసేదానికంటే, అంటే వాట్సాప్ ఈ ప్రమోషన్స్ లాగా ఏదో ఫార్వర్డ్ మెసేజెస్లో కాకుండా సీరియస్గా దీని మీద సబ్జెక్ట్ గురించి నేర్చుకుంటే మాత్రం డెఫినెట్గా ఇది ఒక ప్రొఫెషనల్ ఫీల్డ్. సో ఇదే మనం యూఎస్లో కానీ అప్ కంట్రీస్లో కానీ తీసుకుంటే 4-6% వరకు మనకు బ్రోకరేజ్ వస్తుంది. అంటే కొత్తగా వచ్చేకి మీరు ట్రైనింగ్ క్లాసెస్ స్టార్ట్ చేసే అవకాశం ఏమైనా ఉందంటారు? ట్రైనింగ్ క్లాసులు యాజ్ సచ్ ఇప్పుడు చేయట్లేదండి ఇంకా. అంటే చాలామంది ట్రైనింగ్ చేస్తున్నారు. అంటే ఇది ఒక రోజులోనూ ఒక పూటలోనూ మనము చెప్పే సబ్జెక్ట్ కాదండి. ఇది యాక్చువల్గా ఏంటంటే కొంచెం ఇలా ఒక 3 to 6 months టైం పడుతుంది దీనికి. వాళ్ళు కూడా వచ్చి అంటే ఇప్పుడున్న వాళ్ళ కెరీర్లోంచి నేను వచ్చేసి ఇప్పుడు ఇందులో వర్క్ చేయాలి లేకపోతే ట్రాన్స్ఫార్మ్ కావాలని చెప్పేసి అని నేను చెప్పను. బట్ ఇది యాజ్ ఏ ఒక నార్మల్ సైడ్ ప్రొఫెషన్గా పెట్టుకొని స్టార్ట్ చేసుకొని, సో మెల్లిగా ఇప్పుడు ఒక లేఅవుట్ ప్రాజెక్టో లేకపోతే అపార్ట్మెంట్ ప్రాజెక్ట్తో స్టార్ట్ చేసుకొని స్లోగా ఈ బేసిక్స్ నేర్చుకుంటాం. అంటే రియల్ ఎస్టేట్ అనేది ఎప్పటికీ ఉంటుంది. అంటే మీకు ఇప్పుడు ఇవాళ చూస్తే మనకి ఇంతకుముందు ఇన్నర్ రింగ్ రోడ్ ఉండేది, అవుటర్ రింగ్ రోడ్ అయింది, అక్కడ వరకు మార్కెట్ వచ్చింది. తర్వాత ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది, అక్కడికి మార్కెట్ వస్తుంది. నాకు ఈ సందర్భంలో చిరంజీవి గారు గుర్తు వస్తున్నారు. మన ఈ మధ్య చిరంజీవి గారు కొన్ని కామెంట్ చేశారు, మీరు కార్ల మీద మిగతా వాటి మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేయకుండా భూమి మీద ఇన్వెస్ట్ చేయండి అని చెప్పి ఎన్టీ రామారావు గారు ఆ రోజు చెప్పడం వల్ల నేను ల్యాండ్స్ కొన్నాను. ఆ ల్యాండ్సే ఈరోజు నాకు నా కుటుంబానికి అందరికీ ఒక అసెట్ లా కనపడుతుందని చెప్పి ఆయన చెప్పడం కూడా ఉంటారు. ఇది కూడా అవునండి. ఇప్పుడు మీరు చిరంజీవి గారు చెప్పినట్టే ఇంతకు ముందు కూడా మురళీమోహన్ గారు చాలా ఇంటర్వ్యూలో చెప్పారు. ఆయన కూడా సోహన్ బాబు గారు చెప్పారు చాలా ఇంటర్వ్యూలో చెప్పారు. ఆయన చాలా పబ్లిక్ స్పీచ్లో కూడా చెప్తారు. అంటే ఈ ప్రపంచంలో 3 వంతులు నీళ్లు ఉన్నాయి, 1 వంతు మాత్రమే భూమి ఉంది, ఇంకా ఎక్స్టెన్షన్ దొరకదు దీనికంటే. సో ఉన్న దాంట్లో ఎక్కడైనా సరే, ఎంత దూరంలో అయినా సరే భూమిని మనం కొనుక్కుంటే, రియల్ ఎస్టేట్ అనే పేరు మనం చెప్తున్నాం కానీ ల్యాండ్ పరంగా, భూమి పరంగా, అసెట్ పరంగా ఏదైనా కొనుక్కుంటే తప్పకుండా దానికి ఈ రోజు కాకపోయినా ఒక 4 సంవత్సరాల తర్వాత, 5 సంవత్సరాల తర్వాత అప్రిషియేషన్ అయితే కంపల్సరీ వస్తుంది. మీరు పెట్టిన పెట్టుబడి ఎప్పటికీ తప్పిపోదు. కానీ అది కొనడానికి ఒక ప్రొసీజర్ ఉంది. నేను ఏజెంట్ తోటో లేకపోతే బ్రోకర్ తోటో కొనాలని నేను అనట్లేదు. ప్రతి వ్యక్తి చిరంజీవి గారు అదే అన్నారు. అంటే నేను సినిమాలో సంపాదించిన దానికన్నా భూములు కొని ఎక్కువ నేను మీకు 60 to 70% వెల్తీ పర్సన్స్ అందరూ కూడా రియల్ ఎస్టేట్ అసెట్స్ మీద ఉంటుందండి. సో రియల్ ఎస్టేట్ అసెట్స్ ఇప్పుడు ఇవాళ మీరు ఇందాక మీకు చెప్పినట్టు కొల్లూరులో మీకు 20 ఎకరాల ల్యాండ్, 20 కోట్ల రూపాయలు చొప్పున ఎకరం ల్యాండ్ ఉంది. సో మీరు ఇప్పుడు కొనున్నారు. ఒక 10 సంవత్సరాల క్రితం, 15 సంవత్సరాల క్రితమో ₹1 ఉన్నప్పుడు, ₹1 కంటే తక్కువ ఉన్నప్పుడు కొని ఉంటారు. అంటే ఆల్మోస్ట్ ఒక 10 సంవత్సరాల క్రితము ఎగ్జాక్ట్గా ₹1 లోపే ఉంది ల్యాండ్ వాల్యూ. 2012-13 ఆ టైంకి 1.5 ఉంది కొల్లూరులో. ఇవాళ 20 కోట్ల వరకు ఉంది మెయిన్ రోడ్ మీద నేను చెప్తున్నాను. అంటే ఈ అవుటర్ రింగ్ రోడ్ అది కంప్లీట్ అయిన తర్వాత. సో అప్పటికిప్పటికి మీకు 20 రెట్లు పెరిగిందంటే ఏ షేర్ మార్కెట్లోనూ అంత పెరగదు. లేదా మనం ఎన్ని ఉద్యోగాలు, 2 ఉద్యోగాలు ఐటీ కంపెనీ వాళ్ళు 2-3 ఉద్యోగాలు చేసినట్టు అలా చేసినా, వేరియస్ బిజినెసెస్ చేసినా అవి మనం చేయం. సో ఇన్వెస్ట్ చేసి వెయిట్ చేయాలి. వెయిట్ చేసి మనం ఇన్వెస్ట్ చేయడానికే వెయిట్ చేస్తూ ఉంటే టైం అంతా అయిపోతుంది కానీ అప్రిషియేషన్ అవ్వదు. సో ఎక్కడో చోటన మీ దగ్గర ఉన్నది 5 లక్షలు అవ్వచ్చు, 10 లక్షలు అవ్వచ్చు, ₹1 అవ్వచ్చు, ఎంతైనా సరే ఇన్వెస్ట్ చేసి, ఆ ఇన్వెస్ట్ చేయడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. అంటే ఇక్కడే ఎందుకు కొనాలి అంటే, మీరు కొల్లూరులో కాకుండా అదే ల్యాండ్ మీరు గట్కేసర్లో కొని ఉంటే సేమ్ అప్పుడు 2012 ఆ టైంకి అక్కడ అదే రేట్ ఉంది, ఇక్కడ అదే రేట్ ఉంది. సో కానీ ఇక్కడ మీకు 20 రెట్లు అయింది, అక్కడ 10 రెట్లు అయి ఉండొచ్చు. ఇప్పుడు అక్కడ ఇవాళ 10 కోట్లు 12 కోట్లు ఉండొచ్చు. కానీ ఇక్కడ బాగా ఎక్కువైంది. ఇక్కడ అడిగినట్టు మీకు అక్కడ అడగరు. ఇక్కడ 1కి 10 మంది బిల్డర్స్ వస్తే అక్కడ 1కి 2-3 బిల్డర్స్ గెస్ చేయాలి ఎక్కడైతే. అంటే ఇది ఒక ప్రొసీజర్ అండి, టెక్నికల్ ప్రొసీజర్. అంటే మనం ఇక్కడే ఎందుకు కొనాలి, ఈ లొకేషన్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, 40 ఫీట్ల రోడ్డు కొంటే ఎలా ఉంటుంది, 100 ఫీట్ల రోడ్డుకి కొంటే ఎలా ఉంటుంది. సో ఇవి అన్నీ కూడా ఒక శాస్త్రీయ పద్ధతిలో, అంటే మనం ఒక సిస్టమాటిక్ మేనర్లో కామన్ సెన్స్
ఇందులో ఏమి మనం ఏదో నేర్చుకోవాలి, బుక్ రీడింగ్ చేసి తెలుసుకోవాలనేది లేదు. కామన్ సెన్స్, కామన్ ఇన్ఫర్మేషన్. అంటే మనకి ఏ పర్టికులర్ లొకేషన్లో ఏమొస్తుంది, ఏ అడ్వాంటేజ్ వస్తుంది, ఎక్కడ ఎంప్లాయ్మెంట్ ఎక్కువ వస్తుంది, ఎక్కడ మనకి మాస్ ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ వస్తుంది. ఇప్పుడు మనం మెట్రో గురించి మాట్లాడుకుంటాం. మెట్రో ట్రైన్ వస్తే అక్కడ రియల్ ఎస్టేట్ యాక్టివిటీ పెరుగుతుంది, ఎందుకంటే పబ్లిక్ యాక్సెసిబిలిటీ పెరుగుతుంది కాబట్టి. అలాగే ఎక్కడికైతే మనకి మాస్ ట్రాన్స్పోర్ట్, అంటే ఈ బస్సులు అనండి లేకపోతే రైలు అనండి, ఈ మాస్ ట్రాన్స్పోర్ట్కి ఈజీగా కనెక్టివిటీ. మనం ఏం మాట్లాడినా కూడా ఎవరేం మాట్లాడినా ఎవరైనా ఇల్లు కొంటున్నారంటే ఏం అడుగుతారు, బస్ స్టాండ్కి ఎంత దూరం, లేకపోతే ఆటోలు ఎంత దూరంలో దొరుకుతాయి, రైల్వే స్టేషన్కి ఎంత దూరం ఉంటుంది, ఎయిర్పోర్ట్కి ఎంత దూరం ఉంటుంది. మన బ్రోచర్లో కూడా రాసేది అదే కదా. సో కొత్త ట్రెండ్ ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్డు అనేది వచ్చేసింది. అంటే ఇప్పుడు అది ఇది వరకు మనం ఒక 50 కిలోమీటర్ల దూరంలో ఉందని అంటే అమ్మో అంత దూరం అని చెప్పేసి అనుకుంటున్నాం. ఇవాళ ఏం మాట్లాడుతాం, ఒక గంటలో చేరిపోవచ్చు కదా. నేను ఏ ప్లేస్లో ఉన్నా కూడా అవుటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్ తీసుకుంటే పలానా చోట ఇన్వెస్ట్ చేయాలి అని అంటే ఇప్పుడు సదాశివపేటలో రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది. ఇవాళ సదాశివపేట గురించి మాట్లాడితే ఇది దూరమే కాదని అనిపిస్తుంది. కూకట్పల్లి నుంచి మనం ఒక గంటలో చేరిపోవచ్చు, సబ్జెక్ట్ టు ట్రాఫిక్ గంటలో గంట ప్రయాణం కదా. అంటే 50 కిలోమీటర్లు 60 కిలోమీటర్లు అని చూడట్లేదు, గంట ప్రయాణం కదా. ఇప్పుడు రోడ్లన్నీ బాగా ఉండడం వల్ల మనం స్పీడ్గా వెళ్ళడము, లేకపోతే మంచి కార్లు రావడం వల్ల స్పీడ్గా వెళ్ళడం జరుగుతుంది. అంటే ఇన్వెస్ట్మెంట్ ప్యాటర్న్ ఎప్పటికీ మీకు అలా ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. సో ఒకసారి మనం వెనక్కి వద్దాం. 2001-2002లో మీ కెరీర్ స్టార్ట్ చేశాను, అది గచ్చిబౌలిలో. అవునండి. సో అప్పుడే రీల్ అనేది ఇది స్టార్ట్ అయిపోయింది, రియల్ ఎస్టేట్ అనేది. సో అప్పటికి ఇప్పటికి 23 సంవత్సరాల్లో మీరు ఎలాంటి మార్పులు గమనించారు? అసలు రియల్ ఎస్టేట్లో ఎంప్లాయ్మెంట్ ఏ విధంగా పెరిగింది అంటే మీరు ఏం చెప్తారు? రియల్ ఎస్టేట్లో ఎంప్లాయ్మెంట్ వైజు ఎనార్మస్గా పెరిగిందండి. అంటే అన్ని రంగాల్లో రియల్ ఎస్టేట్లో మేజర్ క్వాంటమ్ మీ కన్స్ట్రక్షన్లోకి వెళ్తుంది. కన్స్ట్రక్షన్లోకి వెళ్తే కన్స్ట్రక్షన్ వర్కర్సు, లేబరు, ఇంజనీర్స్లు, సివిల్ ఇంజనీర్లు, ఆర్కిటెక్ట్లు, ఇవి ఒక విధంగా పెరిగింది. దాంతోపాటు మీకు ఇంటీరియర్ వర్క్స్ చేసేవాళ్ళు బోలంత మంది పెరిగారు. సో నెంబర్ ఆఫ్ ప్రాజెక్టులు పెరగడం వల్ల ఈ నెంబర్ ఆఫ్ ప్రాజెక్టులో మార్కెటింగ్ పర్సన్స్ ఎక్కువ అయ్యారు. సో ఇది వరకు ఒక ప్రాజెక్ట్లో, ఒక 100 అపార్ట్మెంట్లు ఉన్న ప్రాజెక్ట్లో ఒక పర్సన్, 2 పర్సన్స్, లేదా మీరు ఒకవేళ ఇది వరకు మనం నేను చెప్తున్న 20 సంవత్సరాల క్రితం చూసుకుంటే 5 ఫ్లోర్ల బిల్డింగ్లు అన్నీ మనకు ఇప్పుడున్న హై రైజ్ బిల్డింగ్లు అనేవి లేవు. అన్ని చోట్ల 5 ఫ్లోర్ల బిల్డింగ్ మ్యాక్సిమం. 5 ఫ్లోర్ల బిల్డింగు అందులో 40 ఫ్లాట్లు 50 ఫ్లాట్లు ఉంటే ఎక్కువ. అంటే ఒక 1 ఏకర్లో 5 ఫ్లోర్ల బిల్డింగ్ చేయడం అంటే అప్పట్లో జనప్రియానో, మంజీరానో ఈ కంపెనీలు ఉండేవి. వీళ్ళు పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేయడం అనేది అప్పట్లో 1-2 మార్కెటింగ్ వాళ్ళు ఉండేవారు. లేదంటే 5 ఫ్లోర్ల దానికి నాలాంటి సూపర్వైజర్లు ఉండరు. అంటే నేను సూపర్వైజర్ లేకపోతే సేల్స్కి ఎలా చూసుకున్నాను అప్పుడు అన్ట్రైన్డ్ పర్సన్ అలాగే ఉన్నాం. అప్పుడు నేను 2002లో స్టార్ట్ చేసినప్పుడు ఉన్నది అపార్ట్మెంట్లో అలాగే. సో అక్కడ నుంచి ఇప్పుడు ఈ గేటెడ్ కమ్యూనిటీస్, ప్రీమియం లగ్జరీ అపార్ట్మెంట్స్, లేకపోతే విల్లాస్, లేఅవుట్ ప్రాజెక్టులు, ఒక్కొక్క దానికి మీకు ఛానల్ పార్ట్నర్స్, అదేవిధంగా ప్రొఫెషనల్గా చాలామంది ఏజెంట్స్ ఉన్నారు. మనకు రెరా రిజిస్ట్రేషన్లోనే, రెరా వెబ్సైట్లోనే సుమారుగా 3000 పైన మంది రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళ ఏజెంట్స్ ఉన్నారు ఇక్కడ హైదరాబాద్లో. అదే మీరు ముంబై ప్రాంతంలో చూస్తే 35 నుంచి 40 వేల మంది ఓన్లీ ఏజెంట్స్ మాత్రమే రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. సో ఈ ప్రతి ప్రాజెక్టులో మళ్ళీ 3 నుంచి 5 అంటే సేల్స్ ఎగ్జిక్యూటివ్, సేల్స్ మేనేజరు, రిసెప్షనిస్టు, టెలికాలర్సు, ప్లస్ సిఆర్ఎం మేనేజ్మెంట్, బ్యాంక్ పర్సన్ ఇప్పుడు కస్టమర్కి అందుబాటులో సైట్లోనే ఉంటారు. అంటే బ్యాంక్ లోన్ కావాలి, ఆయన అన్ని బ్యాంకుల నుంచి లోన్ చేస్తారు, బ్యాంక్ పర్సన్ అందులోనే ఉంటారు. ఇంటీరియర్ చేసేవాడు కూడా అక్కడే ఉంటాడు. సో ఇంచుమించుగా ఒక ప్రాజెక్ట్లో 10 నుంచి 12 మంది ఎంప్లాయీస్, ఒక రీజనబుల్ ఒక 200 అపార్ట్మెంట్లు ఉన్న ప్రాజెక్ట్ ఏదైనా ఉంటే ఇంచుమించుగా 8 నుంచి 10 మంది తప్పకుండా ఎంప్లాయ్మెంట్ ఉంటాయి. సో మీరు అలాగా హైదరాబాద్ చుట్టుపక్కల ఎన్ని ప్రాజెక్టులు వచ్చినాయో మీరు లెక్కేసుకోండి. అంటే సుమారుగా ఒక ఎకరంలోనే ఒక ఎకరం నుంచి 5 ఎకరాల్లోనే అంతమంది ఎంప్లాయ్మెంట్ ఉంటే నేను మాట్లాడుతున్న మార్కెటింగ్ ఎంప్లాయీస్. ఇవి కాక ఆ ప్రాజెక్టులో వర్క్ చేసే సివిల్ ఇంజనీర్స్ కానీ, వర్కర్స్ కానీ, ఇవి ప్లస్ ఇప్పుడు న్యూ టెక్నాలజీ పెరిగిపోవడం వల్ల రెడీమిక్స్ ప్లాంట్, బ్రిక్స్, హ్యాలో బ్రిక్స్, ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే ఇటుక ఉండేవి, ప్రతిదీ లింక్డ్. అంటే మేము ఇండైరెక్ట్గా ఏం చెప్తామంటే ఎప్పుడన్నా ట్రైనింగ్ సెషన్స్లో కానీ ఇలా చెప్పినప్పుడు రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ అసోసియేటెడ్ 250 ఇండస్ట్రీస్ అని చెప్తాం. మీరు ఒక డోర్ అనండి, ఒక ప్లైవుడ్ అనండి, ఒక ఫర్నిచర్ షాప్ అనండి, లేకపోతే ఒక ప్లంబింగ్ అనండి, ఒక ఎలక్ట్రికల్ అనండి, గీజరు, ఎనీథింగ్, ఏసీలు, ఇలాగా ఒక 250 అలైడ్ ఇండస్ట్రీస్ తోటి అసోసియేట్ అయిన ఇండస్ట్రీ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ. సో ఎప్పుడైతే మీకు ఒక ప్రాజెక్ట్ అనేది వస్తుందో ఈ 250 ఇండస్ట్రీస్ ఆటోమేటిక్గా యాక్టివేట్ అయిపోతుంది. ఏదో ఒక పార్ట్ ఎక్కడి నుంచో దగ్గర నుంచి రావాలి కదా, ఇటు నుంచి అటు నుంచి. సో లేబరు ఈ లాస్ట్ 20 ఇయర్స్లో లేబర్ అంటే డైరెక్ట్గా పనిచేసే లేబర్ కాస్ట్ అనేది చాలా అంటే యూసేజ్ అనేది తక్కువ అయిపోయింది. ఇప్పుడు లేబర్ లేకుండా నడవదు, కంపల్సరీ ఉండాలి వర్కింగ్ లేబరు.
సో ఇది లేకుండా ఇప్పుడు చాలా వరకు ఆటోమేషన్ అయిపోవడం వల్ల చాలా వరకు ఈ కాంక్రీట్ స్లాబ్స్ డైరెక్ట్గా రెడీమేడ్ స్లాబ్స్ వచ్చేయడం వల్ల ఫిట్టింగ్ దీనివల్ల మిషనరీ పెరగడం వల్ల కొంచెం రెడ్యూస్ అయింది అంటే ఆ సెగ్మెంట్లో. బట్ అవి మళ్ళీ అలైడ్ సర్వీసెస్లో మళ్ళీ అడ్జస్ట్మెంట్ అయిపోయింది. సో మనకు ఆటోమేషన్ అయ్యింది, అంతేవిధంగా ఆటోమేషన్ అయింది, అంతేవిధంగా బిజినెస్ ఎక్స్పాండ్ అయింది. చెప్పాలంటే 40 నుంచి 50 రెట్లు పెరిగింది బిజినెస్ ఈ లాస్ట్ 20 ఇయర్స్లో. సో గచ్చిబౌలిలో 2002లో స్టార్ట్ చేసినప్పుడు అక్కడ గచ్చిబౌలి జంక్షన్లో మహారాజా హోటల్ అనేది ఒకటి ఉండేది అంతే. సో భోజనం చేయాలంటే తిరిగి మళ్ళీ మాదాపూర్ రావాలి, లేదా అక్కడ నుంచి ఫిలిం నగర్ రావాలి, ఫిలిం నగర్ అన్నా రావాలి, ఫిలిం నగర్ అపోలో డౌన్లో ఉన్న రెస్టారెంట్ కానీ లేదనంటే మాదాపూర్ రావాలి. మాదాపూర్ ఏ ఒక్క బిల్డింగ్ అక్కడ లేదు, ఏ ఒక్క బిల్డింగ్ లేదు అప్పుడు ఆ టైంలో ఏం లేదు. సో లేదు అని అంటే మీకు రాయదుర్గ్ జంక్షన్లో అంటే ఇప్పుడు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వెళ్ళే జంక్షన్ ఉంది కదా, అక్కడ దాబా అని ఉండేది. సో దాబా సెంటర్ అని అనేవారు దాన్ని. సో మరి మీరు కెరీర్ స్టార్ట్ అయినప్పుడు గచ్చిబౌలిలో అన్నారు మీరు, మరి ఆ ప్రాంతం అంతా చూసినప్పుడు మీరు అనుకున్నారా, డిసప్పాయింట్ అయ్యారా, అరే ఇదంతా ఎట్లా ఉంది ఇక్కడ అమ్మమంటున్నారు ఏంటి పొజిషన్ అని? అంటే అప్పుడు మా గురువుగారు ఒక విజన్తో ఉన్నారా అప్పటికే? నాకు విజన్ ఏం లేదండి ఆ రోజు. విజన్ నా విజన్ క్రియేట్ అయింది పద్మారెడ్డి గారు మా గురువు గారు వల్ల, లేకపోతే నాకు ఆ విజన్ క్రియేట్ అయ్యేది కదా. అప్పట్లో చంద్రబాబు నాయుడు గారిది అది మ్యాప్ వచ్చింది 2020 అని చెప్పేసి అని ఒక మాస్టర్ ప్లాన్ మ్యాప్ వచ్చింది. ఏంటి ఆ మ్యాప్? 98 2000 అదే ఈ సైబరాబాద్ అనేది ఎలా డివిజన్ చేశారు, మాస్టర్ ప్లాన్ రోడ్స్ ఎలా చేశారు, ఈవెంట్ జోన్స్ కింద డివైడ్ చేశారు, కొత్త రోడ్స్ ఎలా ఫామ్ చేస్తారు. ఇంకా అప్పుడే ఆ టైంలోనే మీకు అవుటర్ రింగ్ రోడ్ ప్రపోజల్ కూడా అప్పుడే వచ్చింది. అంటే అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇలా 2 ఫ్లైఓవర్లు వస్తాయి, అటు నుంచి ఇటు నుంచి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఫ్లైఓవర్లు వస్తాయి. ఈ జోన్స్లో ఇది కమర్షియల్ జోను, ఇది పబ్లిక్ జోను, ఇక్కడ బస్ స్టాప్ వస్తుంది, ఇక్కడ కరెక్ట్గా రోడ్ వచ్చి పైనుంచి రోడ్ వచ్చి తగులుతుంది, ఇక్కడ ల్యాండ్ కొంటే ఈ ల్యాండ్ రోడ్లో పోతుంది. మీరు నమ్మారా మాస్టర్ ప్లాన్ అప్పట్లోనే? ముందు ఒక 5 సంవత్సరాలు నమ్మలేదు, నాకు ఆ అవగాహన రాలేదు. 2005 తర్వాత మార్పు చాలా విపరీతంగా స్టార్ట్ అయింది. 2005 లోపు మీకు గచ్చిబౌలిలో రేటు 25 నుంచి 35 కోట్లు, 35 లక్షలు, 25 నుంచి 35 లక్షలు. 2005 తర్వాత మీకు రియల్ ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ అయింది. 2008 పీక్ టైం, 2008కి రిసెషన్ వచ్చింది. 2008 టైంకి పీక్ టైం, అప్పటికి 2 కోట్ల రూపాయలు పోయింది. అంటే నేను చూసిన 25-30 లక్షల ల్యాండ్ 1 ఏకర్ ల్యాండ్ 2 కోట్లు వేయడం, 2 కోట్లు అంటే అప్పటికి పెద్ద అమౌంట్, 2 కోట్లు. సో ఇంకా అక్కడ నుంచి గ్రాడ్యువల్గా ఈ ఆప్షన్స్ అయినాయి. ఆప్షన్లో చాలామంది సైట్లు కొన్నారు. సో ఐటీసీ ఇప్పుడు మీరు కోహినూర్ చూస్తున్న సైట్ కానీ లేకపోతే డిఎల్ఎఫ్లో కొన్న ల్యాండ్ కానీ ఇవన్నీ అప్పుడైన ట్రాన్సాక్షన్స్ 2008, 9 ఆ ప్రాంతంలో అయినవి. సో మీకు ఇప్పుడు మైండ్ స్పేస్ జంక్షన్ దగ్గర నుంచి ఐకియా జంక్షన్ నుంచి బయోడైవర్సిటీకి వచ్చే రోడ్ లేదు, అప్పట్లో రోడ్ లేదు. సో మేము బైక్స్ మీద వచ్చేవాళ్ళం. ఆ రోడ్డు అసలు చిన్న రోడ్డు ఉండేది, కొండలు గుట్టలు, ఆ రోడ్ నుంచి అలాగే వచ్చేవాళ్ళం. అంటే రోజు మాదాపూర్ వెళ్ళాలి అని అంటే మళ్ళీ మీరు కొండాపూర్ వచ్చి కొండాపూర్ నుంచి మాదాపూర్, ఈరోజు గచ్చిబౌలి నుంచి వెళ్తున్నట్టు రూట్ కాదు. కానీ ఆ రోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మాస్టర్ ప్లాన్ ఇచ్చారో, అవును, విజన్ 2020 అని, సో అది ఎంతవరకు ఫిల్ఫిల్ అయింది ఆ ఏరియా అంటే? దాదాపు ఇప్పుడు మీరు చెప్తున్నారు 25 లక్షల నుంచి 30 లక్షలు ఉండే ఎకరం ఈరోజు 100 కోట్ల రూపాయల దాకా. అవునండి. అంటే స్పాన్ 13-14 ఇయర్స్. అంటే మొత్తం ఆ ఒక్క లొకేషన్ కాదండి, మొత్తం ప్లానింగ్ అనేది మీకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు కూడా జరిగింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు కూడా జరిగింది. ఇనీషియల్గా అది శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు కూడా జరిగింది. సో కానీ అది ఇంప్లిమెంటేషన్ అయిన విధానంలో చాలా మార్పులు జరిగింది. అంటే ప్రభుత్వాలు మారినాయి. ఒక ప్రభుత్వాన్ని మనం స్పెసిఫిక్గా చెప్పాలనేది ఒకళ్ళు విజనరీ అయి ఉండొచ్చు, ఒకళ్ళు డేర్ గట్ స్టెప్ తీసుకుని ముందుకు వెళ్ళి ఉండొచ్చు. సో దాంతో ఏంటంటే ఇంప్లిమెంట్ అయ్యింది. అల్టిమేట్లీ మనం అదృష్టవంతులు. రియల్ ఎస్టేట్ పరంగా ఆగలేదు. అంటే కొంచెం 2008 నుంచి 2010 వరకు బిజినెస్ లేదు. నేను చెప్తున్న ఈ టైంలో కూడా 2008 నుంచి 2010 వరకు నేను కుష్మన్లో వర్క్ చేస్తున్నాను, కుష్మన్ వేక్ఫీల్డ్లో. పెద్దగా బిజినెస్ లేదు, అంతా రిసెషన్, మొత్తం అన్ని చోట్ల జాబ్ క్రైసిస్ వచ్చింది. ఓవరాల్గా మార్కెట్ అంతా ఇక్కడని కాదు, ఇండియా హైదరాబాద్లో కాదు, మొత్తం అంతా బ్లాక్ అయింది. తర్వాత మళ్ళీ 2011-12 తర్వాత మళ్ళీ మనకి కొంచెం తెలంగాణ ఫార్మేషన్ అయ్యేంత వరకు కొంచెం గ్యాప్ వచ్చింది. ఫార్మేషన్ అయిన తర్వాత 2014-15 తర్వాత నుంచి ఇంకా ఆగలేదు. సో మనకి 6-7 సంవత్సరాలు ఏదైతే గ్యాప్ వచ్చిందో 2008 నుంచి 2013-14 వరకు, ఈ గ్యాప్ మొత్తం అంతా కూడా 2014-15 నుంచి మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. సో ఇదంతా మొత్తం రికవరీ. అదే ఇప్పుడు మీరు పర్టికులర్గా షేర్ మార్కెట్లో ఎలా అయితే లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ లాగా ఎలా అయితే ఉంటాయి, ఇందులో కూడా రియల్ ఎస్టేట్లో లాంగ్ టర్మ్ షార్ట్. కానీ మీరు కనుక ఒక 15-20 సంవత్సరాలకు కనుక విజనరీగా ఉండి తీసుకుంటే రియల్ ఎస్టేట్లో నేను చెప్తున్న ప్రొసీజర్ ప్రకారం మీరు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయడం అనేది తీసుకుంటే ఖచ్చితంగా బెనిఫిట్ పొందుతారు, ఖచ్చితంగా బెనిఫిట్. సో మా నాన్నగారి టైంలో లేకపోతే ఒక 2 జనరేషన్స్ మనం ముందుకెళ్తే ఇల్లు అనేది ఎప్పుడు కొనుక్కునేవారు? మీకున్న అవగాహన ప్రకారం ఇల్లు అనేది ఎప్పుడు కొనుక్కునేవారు? ఒక టిపికల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ లేకపోతే ప్రైవేట్ ఎంప్లాయ్ ఉంటే రూపాయి కూడబెట్టుకొని ఏదో ఒక ప్లాట్ కొనుక్కొని
ప్లాట్ అలా ఉంచుకొని వాళ్ళ 50స్లోకి 55స్లోకి వచ్చిన తర్వాత ఇల్లు కొనుక్కొని రిటైర్మెంట్ అయ్యేటప్పటికి ఇంటికి వెళ్ళాలనేది నా సొంత ఇంట్లో నేను ఉండాలి అనే ప్లానింగ్ ఉండేది. అంటే మా నాన్నగారి టైము లేకపోతే ఒక 2 జనరేషన్స్ దగ్గర నుంచి అదే ఉండేది. ఇప్పుడు ట్రెండ్ పూర్తిగా దానికి విరుద్ధం. జాబ్ వచ్చిన 2వ సంవత్సరమే ఇల్లు కొనాలి. ఫస్ట్ ఇల్లు కొన్న తర్వాత ఇల్లు కొనాలి. ఇల్లు కొంటేనే పెళ్ళి, ఇల్లు కొంటేనే పెళ్ళి అవుతుంది, ఇల్లు కొంటేనే మీరు సెటిల్ అయినట్టు. జాబ్ వస్తే కూడా సెటిల్ అయినట్టు కాదు, జాబ్ వస్తే 60% సెటిల్ అయినట్టు, ఇల్లు కొంటేనే మీరు సెటిల్ అయినట్టు. ఇప్పుడు పెళ్ళిళ్ళు ఎవరైనా సంబంధాలు చూస్తున్నా కూడా ఇల్లు ఉందా, అది అమ్మాయి అవ్వచ్చు అబ్బాయి అవ్వచ్చు, ఇల్లు ఉందా, సెక్యూర్ ఉందా లేదా. అమ్మాయి అయితే ఇల్లు కొని అల్లుడికి ఇవ్వడము, లేకపోతే అల్లుడికి ఆల్రెడీ ఒక అబ్బాయికి ఆల్రెడీ ఇల్లు ఉండడం, ఇలా. సో ట్రెండ్ మారింది. అప్పటికి పెళ్లి గురించి మీరు మాట్లాడారు కాబట్టి 2000 ఆ టైంలో సో చిన్న జాబ్ ఉంటే 10,000 15,000 శాలరీ కానీ వస్తే పిల్లనిచ్చేవాళ్ళు అప్పట్లో. అవును, చిన్న పెట్రోల్ బంక్లో జాబ్ చేసుకున్నా కానీ పిల్లలు అప్పుడు పొలం ఉంటే పెద్దగా పట్టించుకునేవాళ్ళు. అవును. కానీ అదే ఇప్పుడు ఒక 2 ఎకరాల పొలం ఉన్నా ఇక్కడ 10 లక్షల శాలరీ వస్తున్నాయి కానీ 2 ఎకరాల పొలం ఉన్నవాడికి పిల్లనేస్తున్నారు. అవునండి, అది మారిందే కంప్లీట్. ఇప్పుడు ఎంతమంది ఎన్ని సంపాదించినా ఏం చేసినా లాస్ట్కి ఏం చెప్తున్నారు, ఇప్పుడు నాకు ఫామ్ హౌస్ కావాలని చెప్తున్నారు. కోసం మీరు చూసారు, అది గమనించారు. నేను అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు యూఎస్ఎల్ని చాలా మంది క్లయింట్స్ మేము హ్యాండిల్ చేస్తాము. సో 5,000 స్క్వేర్ ఫీట్ కొనే అపార్ట్మెంట్ కొనే అతను కూడా ఒక 4-5 crores పెట్టి అపార్ట్మెంట్ కొంటుంటే కూడా నాకు ఏదన్నా ఒక 1-2 crores నాకు ఫామ్ ల్యాండ్ చూడండి, నేను ఎండ్ ఆఫ్ ది డే నేను ఐ వాంటెడ్ టు స్పెండ్ మై వీకెండ్స్ దేర్ అని అంటారు. సో ఫామ్ ల్యాండ్ లేకపోతే ల్యాండ్ బ్యాంక్ చేసుకోవాలి, ల్యాండ్ ఉండాలనేది అల్టిమేట్గా అక్కడికే వస్తుంది. సో ఇప్పుడు మనం ఎన్ని సంపాదించి ఏం చేసినా కూడా మళ్ళీ దానికే వస్తుంది. సో దానికే వస్తుంది. మనం రియల్ ఎస్టేట్ పరంగా చెప్తామా, రియల్ ఎస్టేట్ పరంగా అది ఇన్వెస్ట్మెంట్కి అలా ఉందా ప్యాటర్న్, లేకపోతే లైఫ్ సైకిల్ అలా మారిపోయింది అనేది దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. సో ఇప్పుడు చాలామంది ఊర్లో ఆస్తులు పోగొట్టుకొని అమెరికాకి వెళ్ళి సంపాదించిన తర్వాత అదే ఊర్లో ఆస్తులు కొన్న చాలామంది ఉన్నారు. అవును, ఎందుకంటే నా ఊర్లో నాకు ఆస్తి ఉండాలి, ఒక అరెకరం పొలం అన్నా ఉండాలి, ఒక ఎకరం పొలం అన్నా ఉండాలి, ఒక 1000 గజాల స్థలం అన్నా ఉండాలి అని చెప్పేసి ఆ ఊర్లోనే వాళ్ళ ఊర్లోనే కొనుక్కున్నాను. యాక్చువల్లీ మీకు కోవిడ్ టైంలో ఎక్కువ రియల్ ఎస్టేట్ ట్రాన్సాక్షన్ జరగడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ అది. సో హైదరాబాద్ చుట్టుపక్కల ఎంత బిజినెస్ అయిందో మీకు టౌన్స్లో అంత బిజినెస్ అయింది. సో ఇంకా కోవిడ్ టైంలో అందరూ ఇళ్లలో ఉండి 6 months 8 months ఇళ్లలో ఉండి దే గాట్ సమ్ కైండ్ ఆఫ్ రియలైజేషన్, సమ్ కైండ్ ఆఫ్ ఎమోషనల్ అటాచ్మెంట్ వాళ్ళ ఊరితోటో వాళ్ళ జనాలతోటో ఒకటి ఉండాలి కదా, మనం వెళ్తే మనకంటూ ఒకటి ఉండాలి కదా అని చెప్పి చాలామంది ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో తర్వాత మళ్ళీ అది లేఅవుట్లు అయిపోయినాయి, మార్కెట్ మారింది, అక్కడ కూడా వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకున్నారు. ఇట్స్ ఏ ప్రాసెస్. చెప్తున్నాను, ఇది ఒక ట్రెడిషనల్ సైకిల్ లాగా తిరుగుతూ ఉంటుంది. మీరు దీన్ని ఓన్లీ అంటే మీరు ఇందాక అడిగిన క్వశ్చన్కి ఏదంటే రియల్ ఎస్టేట్లోకి వద్దామని అనుకున్న వాళ్ళకి మీకు ఎలాంటి సిచ్యువేషన్ ఉంది ఇప్పుడు అని అంటే, ఇందులోకి వచ్చిన తర్వాత ఓన్లీ బ్రోకరేజ్ అంటే అపార్ట్మెంట్స్ అమ్మడం, ప్లాటింగ్ అమ్మడం అనేది ఒకటే కాదు, ల్యాండ్ ఒకరికి ట్రాన్సాక్షన్. సో ఎనార్మస్ వర్టికల్స్ ఉన్నాయి ఇందులో. ఆఫీస్ స్పేస్ లీజింగ్ చేసుకోవచ్చు, రీటైల్ షాప్స్ రిలేటెడ్ చేసుకోవచ్చు. బ్రోకరేజ్ ఈజ్ చాలా వ్యాస్ట్ సబ్జెక్ట్. ఒక్క దాంతో అయిపోదు. లేఅవుట్ ప్లాట్లు అమ్మడం ఒకటే రియల్ ఎస్టేట్ కాదు. సార్ లాస్ట్ అంటే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్లు వస్తూ ఉంటాయి. ఒక 2 months మార్కెట్ కొంచెం డల్గా ఉంటుంది. కానీ లాస్ట్ 6 months నుంచి హైదరాబాద్ మార్కెట్ కొంచెం డల్గా ఉంది. ఎందుకు అంటే మీరు ఏం చెప్తారు? ఒక పక్క రేపు పార్లమెంట్ ఎలక్షన్లు అయిపోయేదాకా ఇలానే ఉంటుంది పరిస్థితి అని చెప్పి అన్నారు. మరోపక్క ఏపీలో కూడా అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. సో ఈ ఎలక్షన్లకి రియల్ ఎస్టేట్కి ఏంటి సంబంధం? గతంతో పోల్చుకుంటే వెయిటింగ్ పీరియడ్ పెరిగింది అని చెప్పి అంటున్నారు. ఎంతవరకు రేపు నిజంగానే అక్కడ ఏపీలో పరిస్థితులు మారాయంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మీద ఎంతవరకు ప్రభావం పడే అవకాశం ఉందంటే మీరు ఏం చెప్తారు? సో మీరు ఇప్పుడు ఈ పాయింట్కి నేను డైరెక్ట్గా ఒక ప్రాసెస్లో సమాధానం చెప్తానండి. ఇప్పుడు ప్రతి 5 years మన ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఒక 3 months నుంచి 4 months వరకు ఎలక్షన్ కోడ్ అని మనం అంటాం. ఎలక్షన్ కోడ్ వచ్చినప్పుడు సాధారణంగా మీకు పర్మిషన్స్ రావు, కమిటీలు ఉండవు, పర్మిషన్స్ రావు, అప్రూవల్స్ ఇవ్వరు. ప్లస్ కొత్త ఇనిషియేషన్స్ ఏవి తీసుకోవడానికి లేదు. ఏమైనా కొత్త కంపెనీ వచ్చింది, మాట్లాడింది, మీరు చేసుకోవాలంటే చేయరు, ఎందుకంటే డిజాల్వ్ అయిపోతుంది కాబట్టి. సో ఈ పాత ప్రభుత్వం దగ్గర నుంచి మళ్ళీ కొత్త ప్రభుత్వం ఫామ్ అయ్యేంత వరకు, అది సేమ్ ప్రభుత్వం అయి ఉండొచ్చు, లేకపోతే కొత్తగా ఎన్నుకోబడ్డ ప్రభుత్వం అయి ఉండొచ్చు, ఒక 2 నుంచి 4 నెలలు గ్యాప్ కంపల్సరీ వస్తుంది, ప్రతిసారి వస్తుంది. సో ఇది మీకు డెవలప్మెంటల్ యాక్టివిటీ కనబడదు. అంటే నాకు బిల్డింగ్ పర్మిషన్ రాలేదు, లేకపోతే అక్కడ రోడ్ శాంక్షన్ అయింది, రోడ్ వేయలేదు, నాకు బిల్స్ క్లియర్ కాలేదు కాబట్టి రోడ్ వేయలేదు. సో ఈ విధంగా మీకు మార్పులు జరగడం వల్ల సాధారణ ప్రజానికి అది కొంచెం స్లంప్లాగా కనపడుతుంది. బట్ ఇవి ఏవైతే ఇప్పుడు మీ దగ్గర నిజంగానే మీరు ఒక ఇల్లు కొనుక్కుందాం అని చెప్పి డబ్బులు రిజర్వ్ చేసి పెట్టుకున్నారు, ఈ 3 నెలల్లో కాకపోయినా సరే 4వ నెల అయితే కొంటారు కదా. అంటే ఈ డబ్బులు జనవరిలో కొనాల్సిన డబ్బులు కనీసం మార్చి ఏప్రిల్లో కన్నా సరే మీరు డబ్బులు తీస్తారు. అంటే మీరు ఇల్లు కొనడం అనేది ఖాయం.
ఇల్లు మీరు డ్రాప్ అవ్వరు, ఎలక్షన్స్ వల్ల మీరు డ్రాప్ అవ్వరు, ఇల్లు కొనడం అనేది కాదు. సో రియల్ ఎస్టేట్ బిజినెస్ అనేది ట్రెడిషనల్ బిజినెస్లోకి ఎప్పుడైతే అందరూ మారుతారో, స్పెక్యులేషన్ బిజినెస్కి వెళ్ళకుండా, అంటే మీరు అదే విధంగా మిమ్మల్ని ఇన్వెస్ట్ చేయమని అడిగారు, ఇల్లు కొనడం కాదు మిమ్మల్ని ఇన్వెస్ట్ చేయమన్నారు, ప్లాటింగ్ వెంచర్ ఉంది, ఈ ప్లాటింగ్ వెంచర్ షాద్ నగర్లో మీరు ఇన్వెస్ట్ చేయండి అని అన్నారు. మీరు ఎలక్షన్స్ రాగానే ఏమంటారు, ఎలక్షన్స్ వచ్చినాయి కదా రేట్లు తక్కువ అవుతాయా, లేకపోతే కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏమవుతుంది, వెయిట్ అండ్ వాచ్ చేస్తాం. షాద్ నగర్లో కొనకపోవచ్చు, తీసుకెళ్ళి మీరు శ్రీశైలం రోడ్లోనో ఇంకో చోటనో మళ్ళీ తర్వాత ఇన్వెస్ట్ చేస్తారు, 2 నెలలు గ్యాప్ తీసుకుంటారు. అంటే ఎలక్షన్స్, ఆ ఎలక్షన్ మూమెంట్, మళ్ళీ ట్రాన్సాక్షన్స్, డెవలప్మెంట్స్ ఎటువైపు పోతాయి ఏంటని చెప్పి కంపల్సరీ ఆచితూచి చేస్తారు. ఆ 2-3 నెలలకి గ్యాప్ ఉండొచ్చేమో కానీ ఆగడం అయితే జరగదు. ఓకే, అంటే ఒకసారి మీరు నిర్ణయం తీసుకున్న తర్వాత, రియల్ ఎస్టేట్ పరంగా నేను రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తానని తీసుకున్న తర్వాత మీరు మళ్ళీ దాన్ని షేర్ మార్కెట్లో పెట్టిన టెంపరీగానే పెడతారు. అంటే హైదరాబాద్లో ఇప్పటి వరకు పాత గవర్నమెంట్, టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో 10 సంవత్సరాల నుంచి వాళ్ళ పాలసీస్ ఎలా ఉంటాయి మనం చూసాం. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది, చూద్దాం కొన్ని రోజులు వెయిట్ చేద్దాం అని చెప్పి ఆలోచన కూడా ఉన్నట్లు కనపడుతుంది. అది నిజమేనా? ఖచ్చితంగా ఉంటుందండి. ప్రతి ఒక్కరికి ఏంటంటే కొత్త గవర్నమెంట్ ఇనిషియేషన్స్ ఎట్లా ఉంటాయి, మీకు మెట్రో ట్రైన్ అలైన్మెంట్ మారిన తర్వాత ఇప్పుడు కొత్తగా వచ్చిన అలైన్మెంటు మనకి ఫలక్నుమా ఏరియా, ఆ ఏరియా నుంచి వస్తుంది. ఇప్పుడు ఎల్బీ నగర్, నాగోల్ దగ్గర నుంచి ఓవైసీ హాస్పిటల్ మీదుగా మనకి మైలార్దేవరపల్లి, లక్ష్మీగూడ మీదుగా ఎయిర్పోర్ట్కి కనెక్ట్ అవుతుంది. ఈ మెట్రో మార్పు వల్ల ఎవరికి నష్టం, ఎవరికి లాభం అంటే మీరు ఏం చెప్తారు? ఎవరు డైరెక్ట్గా అంటే అది ఒక 4-5 సంవత్సరాల తర్వాత వచ్చే డెలివరీ అయ్యే ప్రాజెక్ట్ అండి. అది కంప్లీట్ అవ్వడానికి 4-5 సంవత్సరాలు పడుతుంది. ఈ 4-5 సంవత్సరాల్లో ఆ మెట్రో దారి ఏదైతే ఉందో ఆ దారిలో ఉన్న ప్రాజెక్టులన్నిటికీ కూడా వాల్యూ పెరుగుతుంది ఆటోమేటిక్గా. మనం ఇందాక మాట్లాడుకున్నాం, ఫస్ట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఎంప్లాయ్మెంట్ షఫ్లింగ్ ఎక్కువ జరుగుతుంది, ఈజీ యాక్సెస్ కాబట్టి. అంటే కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు జాబ్కి బయటికి వెళ్ళాలంటే మాస్ ట్రాన్స్పోర్ట్ కంపల్సరీ తీసుకోవాలి. మాస్ ట్రాన్స్పోర్ట్ ఎక్కడైతే డెవలప్ అవుతుందో ఆ లొకేషన్స్ అన్నీ కూడా ఆటోమేటిక్గా డెవలప్ అవుతాయి. సో అలైన్మెంట్ మారిన దానివల్ల ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ రూట్ నుంచి అలైన్మెంట్ మారింది. లైక్ ఇప్పుడు మీకు గచ్చిబౌలి దగ్గర నుంచి రాయదుర్గ్ మీదుగా శంషాబాద్కి వచ్చే అలైన్మెంట్ మారింది, బట్ డెస్టినేషన్ మారలేదు. సో డెస్టినేషన్లో ఈ మెట్రో వస్తుందని చెప్పి నాకు ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసిన పరిస్థితి ఏంటంటే మీరు ఇప్పుడు ఈ రోజు కాకపోతే మళ్ళీ ఇంకో లీప్ తీసుకుంటుందండి, ఇంకొక 4-5 సంవత్సరాలు లీప్ తీసుకుంటాం. ఇప్పుడు అవి ఏవైతే ఇప్పుడు బుద్ధివేలు కానీ లేకపోతే రాజేంద్ర నగర్ కానీ బుద్ధివేలు కానీ ఈ లొకేషన్స్లో మీకు ఏమీ ఇంటరప్షన్ లేదు. అంటే పూర్తిగా పడిపోవడానికి ఏదో హైప్ అయిపోయింది ఒకసారి మెట్రో రాగానే మళ్ళీ పడిపోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే మీకు బుద్ధివేల్లో ఇప్పుడు మెట్రో ట్రైన్ బుద్ధివేలు వరకు వస్తుంది. బుద్ధివేల్లో ఇప్పుడు కొత్తగా అనౌన్స్ చేసిన హైకోర్టు అక్కడ అనౌన్స్ అయింది. సో బుద్ధివేలు వరకు వస్తుంది. ఇప్పుడు ఎక్కడైతే ఆక్షన్ ప్లాట్లు అయినాయో, అంతకుముందు 40 కోట్లు 45 కోట్ల వరకు వెళ్ళిన ఆక్షన్ ప్లాట్లు అయినాయో అక్కడ వరకు మీకు మెట్రో ట్రైన్ అనేది ఉంది. సో ఇప్పుడు వస్తున్న మైలార్దేవరపల్లి రూట్లోంచి కూడా అది చాలా డెన్సిటీ పబ్లిక్ ఏరియా. సో దీనివల్ల అల్టిమేట్గా పబ్లిక్కి డెఫినెట్గా బెనిఫిట్ ఉంటుంది. మీరు బుద్ధివేలు అన్నారు, రీసెంట్గా కోకాపేట ఎకరం 100 కోట్లు దేశవ్యాప్తంగా ఒక సంచలనం అయింది. ఆ తర్వాత ప్లేస్లో బుద్ధివేల్ అవునండి 40-45 కోట్లకి 45 కోట్ల దాకా ఆక్షన్లో తీసుకోవడం జరిగింది. సో రేపు అక్కడికి హైకోర్టు రావటం వల్ల ఇంకా రేట్లు పెరిగే అవకాశం ఉందా? అసలు సామాన్యులకి ఆ ఏరియాలో ఇన్వెస్ట్ చేయడానికి అసలు స్కోప్ ఉందంటారా? బుద్ధివేల్ లొకేషన్ ఆల్రెడీ సిటీలో ఉందండి. సిటీలో ఉన్న ఏ లొకేషన్ కూడా, అంటే మీరు బుద్ధివేల్ అనే ఒకటే కాదు, సిటీలో ఉన్న మీరు ఇప్పుడు ఇవాళ కుకట్పల్లి మియాపూర్లో చెప్పిన, లేకపోతే ఉప్పల్ సరౌండింగ్స్లో చెప్పిన, ఇవన్నీ సిటీ సెంటర్లో ఉన్నాయి. సిటీ సెంటర్లో ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ ఏవి కూడా సాధారణ మందికి అవైలబిలిటీ లేవు. అంటే ₹1,00,00,000 లోపు మీకు ఒక ₹1,00,00,000 లోపు మీకు ఒక టిపికల్ ఒక 3 బెడ్రూమ్ దొరకదు. సో అంటే ఒక 3 బెడ్రూమ్ అంటే ఇవాళ కోవిడ్ తర్వాత కొంచెం సైజులు అవి పెరిగి 18 నుంచి 2,000 ఎస్ఎఫ్టీ అయిపోయింది. సో ₹6,000 లోపు ఎస్ఎఫ్టీ ఉన్నవి బిల్డింగ్స్ మనకి సిటీ సెంటర్లో, సిటీకి వెరీ క్లోజ్ బై ఉన్న లొకేషన్స్లో లేవు. సో బుద్ధివేల్ అనేది ఎక్కడో ఇసిరేసినట్టు మీకు దూరంగా ఉన్న సబ్జెక్ట్ కాదు. ఎందుకంటే మనకు అత్తాపూర్ దగ్గర నుంచి 4-5 కిలోమీటర్లు, మెహదీపట్నం అత్తాపూర్ ఆల్రెడీ PVN ఎక్స్ప్రెస్ వే దగ్గర నుంచి మీకు 4-5 కిలోమీటర్లు. అలాగే మీకు గచ్చిబౌలి దగ్గర నుంచి ఏరియా నుంచి కూడా మీకు ఆన్ ది వే టు శంషాబాద్లో ఉన్న ఏరియా, అది శంషాబాద్ కనెక్ట్ అయ్యే ఏరియా. సో బుద్ధివేల్ దగ్గర ఇప్పుడు ఇవాళ కొనాలనుకుంటే డెఫినెట్గా మళ్ళీ 2 కోట్ల పైనే ఉంటుంది. ఏది ఒక టిపికల్ 3 బెడ్రూమ్ 2,000 స్క్వేర్ ఫీట్ అపార్ట్మెంట్ 2 కోట్లకి లోపు అయితే దొరకడం కొంచెం కష్టం. అంటే ప్రతిదీ అంత రేటు కొన్నవాళ్ళు డెఫినెట్గా మళ్ళీ అందులో హైరేజ్ కడతారు. హైరేజ్ కట్టినప్పుడు మళ్ళీ దాంట్లో కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ పెరుగుతుంది. దానివల్ల సో ఈ హైకోర్టు ప్రపోజల్ ఇంతకు ముందు కూడా ఉంది. ఇది యాక్చువల్గా రివైజ్ చేసిన పరిస్థితి. ఫస్ట్ యాక్చువల్గా ల్యాండ్ ఎక్వైర్ చేసింది మొన్న ఏదైతే ఆక్షన్ అయిందో ఆ ల్యాండ్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి ఫస్ట్ రీజనే మీకు హైకోర్టు రావడం. ఓకే. సో హైకోర్టు కోసం అని చెప్పి తీసుకుంటే అప్పుడు కొన్ని కారణాల వల్ల ఆగారు. తర్వాత ఇప్పుడు మళ్ళీ దాన్ని ముందు తీసుకురారు. సో హైకోర్టు మనకు ఇప్పుడున్న సిటీ సెంటర్, కోర్ సెంటర్లో ఉన్న ఏరియా నుంచి ఇక్కడికి రావడం, చాలా ఓపెన్ స్పేసెస్ ఉన్నాయి, చాలా రాకీ టెరెన్స్, అంటే నిరుపయోగమైన ల్యాండ్స్ యాక్చువల్గా అవి అందులోకి ట్రాన్స్ఫర్ అవ్వడం మంచి పరిణామం.
సిటీకి కూడా దగ్గర, కొంతమందికి దూరం అవుతుండొచ్చు. బట్ ఆ కిలోమీటర్ వైజ్ మీరు ఇప్పుడున్న హైకోర్టు నుంచి ఇప్పుడు వచ్చే హైకోర్టు చూస్తే కిలోమీటర్ వైజ్ ఒక 10 కిలోమీటర్ లోపు ఉంటుంది, 7 నుంచి 10 కిలోమీటర్ లోపు ఉంటుంది. కానీ ఇప్పుడు బెటర్ యాక్సెస్, ఇంకా బెటర్ యాక్సెస్ 5-10 సంవత్సరాల్లో అదే దగ్గర అయిపోతుంది ఖచ్చితంగా. అండ్ ఇప్పుడు మెట్రో కనెక్టివిటీ ఇచ్చేసారు కాబట్టి, అంటే ఈ హైకోర్టుకి వెళ్ళే వాళ్ళందరూ మెట్రోలో వెళ్తారని అంటే నేను దానికి సమాధానం చెప్పలేను. బట్ రోడ్ యాక్సెస్ ఇప్పుడు ఇవాళ కూడా మీరు బుద్ధివేల్ లొకేషన్కి వెళ్ళాలంటే ఎనీ లొకేషన్, సిటీలో ఉన్న ఎనీ లొకేషన్ నుంచి ఈజీలీ యాక్సెసిబుల్. రీజనల్ ఇన్నర్ రింగ్ రోడ్ ఉంది, ఇన్నర్ రింగ్ రోడ్లో అన్ని రోడ్లన్నీ వైడ్ అయిపోయి ఉన్నాయి. సో అక్కడికి అత్తాపూర్ దగ్గరికి మనకి ఇప్పుడు మెహదీపట్నం అత్తాపూర్ ఈ ఎక్స్ప్రెస్ వే ఇవన్నీ కూడా ఈజీగా ఉన్నాయి. సో ఇవాళ రీచ్ అవ్వడానికి ఏమీ ఇబ్బంది ఉన్న ప్లేస్ కాదు బుద్ధివేల్ అనేది. సో డెఫినెట్గా సాధారణ ప్రజలకి ఏమైనా ఇబ్బంది అవుతుందేమో కానీ, బట్ మీకు ఇప్పుడు ఈ రోజుకి బట్ ఈ 4-5 సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత మాత్రం డెఫినెట్గా ఈ మెట్రో కంప్లీట్ అయ్యి అక్కడ ఆ భవనాలు కూడా వచ్చేసిన తర్వాత, హైకోర్టు భవనాలు వచ్చిన తర్వాత డెఫినెట్గా అది మాకు మళ్ళీ కౌంటర్ మ్యాగ్నెట్ అవుతుంది. ఎందుకంటే అక్కడ మళ్ళీ అడ్వకేట్ ప్రాక్టీసెస్ ఆఫీసర్స్ లేకపోతే దాని అలైడ్ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో మళ్ళీ అక్కడ డెవలప్ అవుతాయి. సో దట్ విల్ అగైన్ బికమ్ ఏ కౌంటర్ మ్యాగ్నెట్. అంటే ట్రిబుల్ సంబంధించి కూడా ప్రభుత్వం చాలా వేగంగా నిర్ణయాలు తీసుకుంటుంది. అవునండి. సో వాళ్ళ సొంత ఫండ్స్ తోటే అది కంప్లీట్ చేయాలని కూడా అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే వాళ్ళు మిడిల్ క్లాస్ పీపుల్ ఎవరైతే ఉంటారో, సో ట్రిబుల్ ఆర్ చుట్టుపక్కలకి ఇన్వెస్ట్ చేస్తే రాబోయే 5-10 సంవత్సరాల్లో వాళ్ళకి మంచి బెనిఫిట్స్ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడే తక్కువ రేట్లకి దొరుకుతాయి, తర్వాత ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన తర్వాత రేట్లు పెరుగుతాయని చెప్పి కూడా ఇన్వెస్టర్. అవును. అసలు ట్రిబుల్ ఆర్ ప్రాజెక్ట్ మీద మీ అభిప్రాయం ఏంటి? నిజంగా అక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఎలా ఉండబోతుంది? సో మీకు ఎప్పుడైనా సరే మాస్టర్ ప్లాన్ అనేది ఒక 20-25 సంవత్సరాల ముందుకే జరుగుతుందండి. ఇప్పుడు నిన్న కాక మొన్న సిఐ వాళ్ళది ఒక మీటింగ్ జరిగింది, 2050 మాస్టర్ ప్లానింగ్ అని. సో గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే జరిగింది. 2050కి మాస్టర్ ప్లాన్ చేయడం కోసం అని చెప్పి చర్చ మీటింగ్ జరిగింది, సిఐ వాళ్ళ దగ్గర జరిగింది మీటింగ్. సో ఈ మీటింగ్లో బిల్డర్స్ని ఇన్వాల్వ్ చేశారు, బ్రోకర్స్ని ఇన్వాల్వ్ చేశారు, మాస్టర్ ప్లాన్ చేసే వాళ్ళని, ఆర్కిటెక్ట్స్ని, గవర్నమెంట్ అఫీషియల్స్ని, గవర్నమెంట్ నుంచి కీ పర్సన్స్ని, వీళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి ఒక సదస్సు జరిగింది, ఒక 2 రోజుల క్రితం జరిగింది హైటెక్ సిటీలో. సో ఏదైతే మాస్టర్ ప్లాన్ చేస్తూ ఉంటారో ఎప్పుడు కూడా జోన్స్ అనేవి ఎప్పటికీ ఎక్స్పాండ్ అవుతూనే ఉంటాయి. సో మీకు పర్టికులర్గా బీజేపీ గవర్నమెంట్ తీసుకుంటే వాళ్ళు ఎక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీదనే ఫోకస్ చేస్తారు. అంటే రోడ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్, బ్రిడ్జెస్, డ్యామ్స్, టన్నల్స్, వీటి మీదనే. సో లాస్ట్ టైం కూడా యాక్చువల్గా రీజనల్ రింగ్ రోడ్ వాళ్ళు టేకప్ చేసి ల్యాండ్ ఎక్విజిషన్ ఇది స్పీడ్గా చేయడానికి కారణం ఏంటంటే బీజేపీ గవర్నమెంట్ ఈజ్ ప్రో టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్స్పాన్షన్. సో ఇప్పుడు గవర్నమెంట్ తీసుకున్నది ఇంకొంచెం స్పీడప్ చేయడానికి మేమే ల్యాండ్ ఎక్వైర్ చేస్తాము, లేదా మేమే దాన్ని ప్రాజెక్ట్ని ఒకవేళ చేయకపోతే ఫండ్స్ ఈజీ చేయడం కోసం అని చెప్పి. సో అవుటర్ రింగ్ రోడ్ ఏర్పడినప్పుడు అంటే 2005-06లో దాని ప్లానింగ్ స్టార్ట్ అయ్యి అది కంప్లీట్ ఎగ్జిక్యూషన్ అయ్యి రియల్ టైం వచ్చేటప్పటికి ఆ 165 కిలోమీటర్స్ అవ్వడానికి మనకు 15 సంవత్సరాలు పట్టింది. దాన్ని క్లస్టర్స్గా డివైడ్ చేస్తున్నారు. అదే ఇప్పుడు ఈ జోన్ కూడా నేను ఇక్కడ నుంచి చెప్తాను. రీజనల్ మనకి ఉన్న అవుటర్ రింగ్ రోడ్లో కూడా మనం మొత్తం కంప్లీట్ అవ్వడానికి 10 సంవత్సరాలు పట్టింది. ఓకే. సో ఫస్ట్ గచ్చిబౌలి, శంషాబాద్ అయింది, దాని తర్వాత నుంచి మిగిలిన జోన్స్ అన్నీ అయినాయి. లాస్ట్కి అయ్యేటప్పటికి మనకు కండ్లకోయ జంక్షను, షామీర్పేట్ జంక్షను లాస్ట్కి అయింది. ఆల్మోస్ట్ 2019-18 ఆ టైంకి కంప్లీట్ అయింది. అంటే బికాస్ ఆఫ్ కొన్ని ఎక్విజిషన్ ప్రాబ్లమ్, కోర్ట్ కేసెస్ వల్ల. సో ఈ 165 కిలోమీటర్స్ డెవలప్ అవ్వడానికి ఎంత టైం అయితే పట్టిందో, ఈ 165 ఈ 15 ఇయర్స్లో ఈ లొకేషన్స్లో ఇన్వెస్ట్ చేసిన ప్రతి ఒక్క వాళ్ళ డబ్బు 10 టైమ్స్ అయింది. ప్రతి ఒక్క లొకేషన్, మీరు ఈ లొకేషన్ కాదు, మీరు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు కొల్లూరు, గట్కేసర్ల లొకేషన్ దగ్గర నుంచి రీజనల్ అవుటర్ రింగ్ రోడ్ ఉన్న ప్రతి లొకేషన్స్లో ఉన్న ప్రతి దాంట్లో ఇన్వెస్ట్ చేసింది ఏది ఇప్పుడు ఈరోజు 5 కోట్లు 6 కోట్ల లోపలే. ఈ 165 కిలోమీటర్స్లో ఎక్కడ ఏ ప్రాంతంలో తీసుకున్నా కూడా 4-5 కోట్లు తక్కువ లేదు. ఇది కేవలం 10-15 సంవత్సరాల క్రితం 30-40 లక్షలు ఉంది, అంటే ఇంచుమించుగా 10 రెట్లు పెరిగినట్టు. సో అదేవిధంగా ఇప్పుడు మనకి రీజనల్ రింగ్ రోడ్ ఈ రోడ్ నుంచి ఇంకొక 20 కిలోమీటర్ల ఉంది సుమారుగా. అంటే మనకు ఇప్పుడు పటాన్ చెరువులో అవుటర్ రింగ్ రోడ్ ఉందనుకోండి, సదాశివపేట దగ్గర రీజనల్ రింగ్ రోడ్ ఇంచుమించుగా 20-25 కిలోమీటర్లు ఉంటుంది. అంటే ఈ డెవలప్మెంట్ అనేది ఇంకొక 25 కిలోమీటర్లకి స్ప్రెడ్ అవుతుంది. సో ఇప్పుడు మనకి అవుటర్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ అంటే ఏమని అడుగుతారు, అవుటర్ రింగ్ రోడ్ లోపల, అవుటర్ రింగ్ రోడ్ బయట అని అడుగుతారు. అవుటర్ రింగ్ రోడ్ లోపల అయితే రేట్ పెచ్చిగా ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది. అవుటర్ రింగ్ రోడ్ బయట అయితే అవుటర్ రింగ్ రోడ్ బయట కదా, ఇప్పుడే రేట్ రాదు కదా. ఇప్పుడు దీనికి రీజనల్ రింగ్ రోడ్ యాడ్ అయింది. ఇప్పుడు జనాలు ఏం మాట్లాడతారు, లేదా ఇన్వెస్ట్మెంట్ ప్యాటర్న్ ఏం మాట్లాడుతుంది, రీజనల్ రింగ్ రోడ్ లోపల, రీజనల్ రింగ్ రోడ్ బయట. అంటే దానికి మళ్ళీ టైం వచ్చింది. అంటే రీజనల్ రింగ్ రోడ్కి, ఆర్ఆర్ఆర్కి ప్లస్ అవుటర్ రింగ్ రోడ్కి మధ్యలో మళ్ళీ టైం వచ్చింది ఇప్పుడు. అంటే ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకోవాల్సిన టైం. అంటే రీజనల్ రింగ్ రోడ్ లోపల ఉన్న వాటికి మళ్ళీ ఒక ప్రైస్ వస్తుంది. అలాగే అవుటర్ రింగ్ రోడ్ చుట్టుపక్కల, అంటే 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ చుట్టుపక్కల ఏదైతే మనకి మ్యాప్లన్నీ రెడీ ఉన్నాయి,
ఇది మనం ఆన్లైన్లో కూడా మనకు మ్యాప్స్ దొరుకుతాయి, ఏ లొకేషన్ నుంచి వెళ్తుంది, ఎగ్జాక్ట్గా ఏ సర్వే నెంబర్ నుంచి వెళ్తుందో కూడా ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఉంది, ఆన్లైన్లో అవైలబుల్. తీసుకుని ఆ లొకేషన్స్లో అవుటర్ రింగ్ రోడ్ పోతున్న లొకేషన్ అవాయిడ్ చేసి దానికి చుట్టుపక్కల మళ్ళీ 40 ఫీట్ల రోడ్డు, 80 ఫీట్ల రోడ్డు, 100 ఫీట్ల రోడ్డు ఉన్న దగ్గర కొనుక్కోండి. ఇప్పుడు మళ్ళీ బ్లైండ్గా వెళ్ళిపోయి ఇక్కడ రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది కదా అని చెప్పేసి అని దారి తెన్ను లేకుండా కొనుక్కున్నారనుకోండి, ఇబ్బంది అవుతుంది. సో ఇదొక ప్రాసెస్. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఉన్న 40 ఫీట్ రోడ్డు తీసుకోండి, ప్రపోజ్డ్ ఉన్న 100 ఫీట్ రోడ్డు సంగతి తర్వాత. ఇప్పుడు 40 ఫీట్ రోడ్డు ఉంది, ప్రపోజ్డ్ దాంట్లో ఒక 60 ఫీట్లో 100 ఫీట్లో రోడ్డు ఉంది. మీ ఇన్వెస్ట్మెంట్ రాంగ్ అవ్వకుండా, దీనికి రోడ్ లేదు, రీజనల్ రింగ్ రోడ్ వల్ల రోడ్ వస్తుంది, ఆ రోడ్ వచ్చిన తర్వాత నా ల్యాండ్ అప్రిషియేట్ అవుతుంది అంటే కొనకండి, ఇప్పుడే కొనకండి. మేబీ ఆ రోడ్డు కొంచెం కన్ఫర్మేషన్ అయ్యి ఇంకొంచెం అవుతున్న తర్వాత స్టార్ట్ అయిన తర్వాత ఒక ప్రోగ్రెస్ అయిన తర్వాత కొనుక్కోవచ్చు. బట్ ఈ రోజే ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మనం ఇప్పుడు 3 జోన్స్ అవనివ్వండి, లేదా ఫర్దర్ అయిన తర్వాత ఒక జోన్కో 2 జోన్కో కన్వర్ట్ చేయండి. అంటే ఇప్పుడు నెంబర్ ఆఫ్ జోన్స్ ఆల్మోస్ట్ 17-18 జోన్స్ ఉన్నాయి. అంటే పబ్లిక్ జోను, స్కూల్ జోను, పబ్లిక్ సెమీ పబ్లిక్, లేకపోతే కమర్షియల్, R1, R2, R3, మళ్ళీ ఇండస్ట్రియల్, స్పెషల్ డెవలప్మెంట్ జోన్, ఇలా ఒక 15-16 రకాలు ఉన్నాయి. ఇండస్ట్రియల్ జోను, పొల్యూషను, రెడ్ జోను, నాన్ రెడ్ జోన్, ఇట్లా ఉన్నాయి. సో ఇట్లన్నింటినీ కన్సాలిడేట్ చేసి ఇప్పుడు వచ్చే కొత్త మాస్టర్ ప్లాన్లో కన్ఫ్యూజ్ లేకుండా జోన్స్ని సింప్లిఫై చేద్దామని చెప్పి చేస్తున్న ప్రయత్నం అది. సో రీజనల్ రింగ్ రోడ్ మళ్ళీ ఒక సామాన్య పబ్లిక్కి, అంటే ఒక 10 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేసే పర్సన్కి కూడా రీజనల్ రింగ్ రోడ్ అనేది ఒక మేజర్ అడ్వాంటేజ్. సో ఎలా ఉన్నాయి ప్రైజెస్, ఎలా ఉన్నాయి చుట్టుపక్కల మీకు రీజనల్ రింగ్ రోడ్కి చుట్టుపక్కల ఇప్పుడు 1 కోటి నుంచి 2 కోట్ల రూపాయలు ఆల్రెడీ అయిపోయింది ఎకరా ఇంచుమించు. అంటే లోయెస్ట్ ప్రైస్ మీకు 1 కోటి రూపాయలు దొరుకుతుంది. ఏది ఆ రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే ప్రపోజల్ వచ్చింది, ఇది ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ నుంచి ఈ మ్యాప్ కానీ ఏ లొకేషన్ కొంచెం అలైన్మెంట్ ఇటు అటు మారచ్చు కానీ, బట్ లొకేషన్స్ అంతే ఫైనలైజ్ ఉన్నాయి. మళ్ళీ ఈ పర్టికులర్ లొకేషన్లో దీనికి అలైడ్గా ఏవైతే అదర్ జోన్స్ ఉన్నాయో, అంటే ఇందాక మనం మాట్లాడినట్టు పటాన్చెరు జోన్ ఉంది, పటాన్చెరు నుంచి మీకు పాషామైలారం ఇండస్ట్రియల్ ఏరియా, IIIT, సంగారెడ్డిలో IIIT, తర్వాత సంగారెడ్డి, సదాశివపేట. సో సదాశివపేటలో వస్తుంది కాబట్టి IIT ఈజ్ ఏ గుడ్ హ్యాబిటేషన్, పాషామైలారం ఇండస్ట్రియల్ ఈజ్ ఏ గుడ్ హ్యాబిటేషన్. ఈ హ్యాబిటేషన్ దగ్గరలో ఉన్న ల్యాండ్కి, అంటే సదాశివపేట ల్యాండ్కి ఎక్కువ అప్రిషియేషన్ వస్తుంది. సో మీరు అదే షాద్నగర్ రోడ్ ఉంది, షాద్నగర్లో టోల్ ప్లాజా ఉంది, షాద్నగర్ దాటిన తర్వాత టోల్ ప్లాజా దగ్గర టెంటేటివ్గా ఈ రీజనల్ రింగ్ రోడ్ ఉంది. టోల్ ప్లాజా దాటిన తర్వాత అమర్ రాజా బ్యాటరీస్ ఉంది, అరవిందో ఫార్మసీ ఉంది. ఇది టోల్ ప్లాజా దాటి బాలానగర్ దగ్గర ఇంకొక 10 కిలోమీటర్లు వెళ్తే బాలానగర్. సో ఆ రోడ్లో కూడా ఎక్స్పెన్షన్ ఉంది. ప్లస్ బెంగళూరు హైవే గ్రీన్ ఛానల్ రోడ్ చేస్తున్నారు, అంటే 500 కిలోమీటర్లు 8 లైన్ 10 లైన్ రోడ్ చేస్తున్నారు. అది మన బెంగళూరు మైసూర్ రోడ్ ఉంది కదా, ఆ రోడ్ చేస్తున్నారు. రోడ్ వర్క్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. అంటే మీరు సదాశివపేట దగ్గర కొనేదానికంటే షాద్నగర్లో కొంటే ఇంకా బెనిఫిట్. సో ఇలా మీరు జోన్స్ వైజ్ ప్రతి జోన్లో చూసుకుంటే, అంటే ఇబ్రహీంపట్నం దాటిన తర్వాత నియర్ టు యాచారం దగ్గర వస్తుంది, అలాగే రామోజీ ఫిల్మ్ సిటీ చౌటుప్పల్ దగ్గర వస్తుంది. చౌటుప్పల్ ఆల్రెడీ ఇప్పుడు ఇండస్ట్రియల్కి ప్లస్ ఈ టౌన్షిప్స్కి క్లస్టర్ అయింది. చౌటుప్పల్ దగ్గర యాదగిరిగుట్ట ఆల్రెడీ మీకు ఎక్స్పాన్షన్ ఉంది. తర్వాత మళ్ళీ షామీర్పేట నెక్స్ట్ ఎక్స్టెన్షన్ దాటి షామీర్పేటలో జినామ్ వ్యాలీ నెక్స్ట్ ఎక్స్టెన్షన్స్ ఈ రీజనల్ రింగ్ రోడ్కి దగ్గర పెట్టడం జరిగింది. సంగారెడ్డి తర్వాత శంకర్పల్లి మోమిన్పేటకి మధ్యలో ఒక 10 కిలోమీటర్ల తర్వాత, షామీర్పేట తర్వాత ఒక 10 కిలోమీటర్ల తర్వాత ఆ ఏరియాలో చీవళ్ళ దాటి ఒక 10 కిలోమీటర్కి ఆరూర్ అని లొకేషన్. సో ఇలా ప్రతి లొకేషన్ తీసుకున్నా కూడా మీరు ఎలైడ్ అడ్వాంటేజ్ తీసుకోండి. సబ్ రోడ్స్లో అంటే మనం 8 డైరెక్షన్స్ అని అనుకుంటే, నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్లో అనుకుంటే, మళ్ళీ దాంట్లో నార్త్ ఈస్ట్ సౌత్ వెస్ట్ ఇలా మళ్ళీ 8 డైరెక్షన్ అనుకుంటే, 8 డైరెక్షన్లో నేషనల్ హైవేస్, ఎగ్జిస్టింగ్ రోడ్స్, ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రీస్, ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంది, మాస్ ట్రాన్స్పోర్ట్ ఎక్కువ ఉంది, అంటే బస్సెస్ ఫ్రీక్వెన్సీ ఎక్కడుంది. ఈ లొకేషన్స్లో తీసుకుంటే మీది 10 రెట్లు అవుతుంది, లేదా 15 రెట్లు అవుతుంది, అంటే గడిచే ఇంకొక 10 సంవత్సరాల్లో. అదే మీరు ఈ సబ్ లొకేషన్స్లో మాస్ ట్రాన్స్పోర్ట్ లేని లొకేషను, ఏమీ యాక్టివిటీ లేని లొకేషన్, దీంట్లో తీసుకుంటే మళ్ళీ మనము లాటరీ టికెట్ కొనుక్కున్నట్టు, వస్తే వస్తుండొచ్చు, లేకపోతే లేదు. గవర్నమెంట్ ల్యాండ్స్ ఎక్కువ ఉన్నాయి. మీరు షామీర్పేట లొకేషన్లో, ఇప్పుడున్న లొకేషన్లో, తుమ్కుంట ఈ లొకేషన్లో మీకు గవర్నమెంట్ ల్యాండ్స్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు అక్కడ రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది, గవర్నమెంట్ ల్యాండ్స్ ఎక్కువ ఉన్నవాళ్ళు ఇంకో ఇండస్ట్రీ ఏదో అనౌన్స్ చేశారు, వెంటనే అడ్వాంటేజ్ వస్తుంది. మనం ఎక్స్పెక్ట్ చేయము, బట్ ఇండస్ట్రీ అనౌన్స్ చేసిన తర్వాత కొనుక్కోండి. ఇప్పుడు ఇవాళ 1 కోటి రూపాయలు కొనేసుకొని ఆ రోజు ఇండస్ట్రీ వస్తుందో లేదో అని చెప్పేసి డౌట్ పడేదానికంటే, మనం ఇండస్ట్రీ అనౌన్స్ అయిన తర్వాత ఇమీడియట్గా అప్పుడే కొన్నాం. 1.5 కోటి అవనివ్వండి, ల్యాండ్ వాల్యూ 1.5 కోటి అవనివ్వండి, అది 5 కోట్లు అయినా కూడా మీకు రిస్క్ లేకుండా ఇన్వెస్ట్మెంట్ చేసినట్టు అవుతుంది. సో లాస్ట్ 6 months నుంచి రిజిస్ట్రేషన్లు ఏ విధంగా ఉన్నాయంటే? ప్లాటింగ్ బిజినెస్కి తక్కువ ఉన్నాయండి. ప్లాటింగ్ బిజినెస్ తక్కువ ఉన్నాయి. అపార్ట్మెంట్ బిజినెస్ రన్ అవుతుంది.
విల్లా ప్రాజెక్టులు కూడా తక్కువ ఉన్నాయి. ఎందుకంటే విల్లా ప్రాజెక్టులు నెంబర్ ఆఫ్ ప్రాజెక్టులు తగ్గిపోయింది. విల్లా ప్రాజెక్ట్స్ బాగా అవుట్స్కట్స్కి వెళ్ళిపోయి చాలా వరకు పెద్ద బిల్డర్స్ ఈ అపర్ణ కానీ లేకపోతే మై హోమ్ కానీ ఈ వచ్చిన రాజపుష్ప కానీ ఈ వచ్చిన ఈ ప్రాజెక్టుల్లో చాలా వరకు సేల్స్ అయిపోయినాయి. కొత్త ప్రాజెక్టులు రావట్లేదు. ఎందుకంటే ల్యాండ్ రేట్లు పెరిగిపోవడం వల్ల విల్లా ప్రాజెక్టు వైబిలిటీ తగ్గిపోయింది. ఓకే. సో దానివల్ల అందరూ మళ్ళీ అపార్ట్మెంట్కి వెళ్తున్నారు, హై రైజ్ అపార్ట్మెంట్కి వెళ్తున్నారు. వెదర్ ఇట్ ఈస్ 15 floors 20 floors అనేది నార్మల్ అయిపోయింది. సో మీరు ఇప్పుడు ఆ కొల్లూరు ఏరియాలో చూసుకున్నా కూడా అన్ని 30 floors 40 floors అపార్ట్మెంట్లో వచ్చేసినాయి. సో విల్లా ప్రాజెక్టులు తగ్గిపోయినాయి, డిమాండ్ పెరిగింది, డిమాండ్ ఎక్కువ విల్లాస్కి, కానీ ప్రాజెక్టులు తక్కువ ఉన్నాయి. సో ఇప్పుడు తీసుకునే విల్లాస్ ఇంతకు ముందు ఉండే విల్లాస్ ఏంటంటే 250 square yards నుంచి 350 square yards వరకు విల్లాస్ ఉన్నాయి. ఇప్పుడు అన్నీ కూడా మినిమం స్టార్టింగే 350 square yards నుంచి 1000 square yards వరకు ఉన్నాయి. ఓకే. ఇవి స్ప్రెడ్ అయిపోతున్నాయి. అంటే సిటీ సరౌండింగ్స్లో ఈ ఔటర్ రింగ్ రోడ్కి చుట్టుపక్కల స్ప్రెడ్ అయిపోయి 500 square yards 800 square yards 1000 square yards ఈ టైప్ ప్రాజెక్టులు ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి. కొత్త ట్రెండింగ్ ఏంటి అసలు రియల్ ఎస్టేట్లో? సో ఇప్పుడు ఈ విల్లాస్ ఒకటి నేను చెప్పినట్టు ఈ ఫామ్ హౌసెస్ కాన్సెప్ట్ లాగా పెద్ద విల్లాస్ పెద్ద మ్యాన్షన్స్ ఉండాలని చెప్పేసి ఈ 500 600 1000 square yards మీకు శంషాబాద్ చుట్టుపక్కల అన్నీ కూడా ఈ పెద్ద గోల్కొండ శ్రీశైలం రోడ్డు వీటిలన్నింటిలో కూడా మీరు చూస్తే ఈ 400 నుంచి 600 square yards సైజెస్ విల్లాస్ ప్రాజెక్టులు అవన్నీ స్టార్ట్ అయి ఉన్నాయి. ప్లస్ ఈ ఫామ్ ల్యాండ్ కాన్సెప్ట్ కూడా ఈ 1/2 acre 1 acre ఫామ్ ల్యాండ్ కాన్సెప్ట్ కూడా చాలా వరకు పర్చేజెస్ చేశారు డ్యూరింగ్ ఈ కోవిడ్ పీరియడ్లో. అవన్నీ కూడా ఇప్పుడు హౌసెస్ కింద అది ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నారు కొంతమంది. అందుకే మీకు చాలా అడ్వర్టైజ్మెంట్లో విల్లా ప్లాట్స్ అని చెప్పి చూపిస్తూ ఉంటారు. సో పర్టికులర్గా మీరు అడుగుతున్న ట్రెండ్స్ అంటే న్యూ ట్రెండ్స్ రియల్ ఎస్టేట్లో ఏమున్నాయి ఎలా ఉన్నాయంటే ఇంటర్నేషనల్ బయింగ్ చేస్తున్నారు. ఇంటర్నేషనల్ బయింగ్ అంటే బయట ఎసెట్స్ కొంటున్నారు. మన హైదరాబాద్లో ఉన్నవాళ్ళు గోవాలో బోల్డ్ అని ఎసెట్స్ కొన్నారు, మన హైదరాబాద్లో ఉన్నవాళ్ళు ఢిల్లీలో ఎసెట్స్ కొన్నారు, దుబాయ్లో కూడా దుబాయ్లో ఎసెట్స్ కొన్నారు. దుబాయ్లో ఇప్పుడు కొత్త ట్రెండింగ్ సిల్వర్ మెంబర్షిప్ గోల్డ్ మెంబర్షిప్ ఏదో ఇస్తున్నారు, గోల్డెన్ వీసా సిల్వర్ వీసా ఏదో ఇస్తున్నారు. అది ఇప్పుడు చాలా మందికి తెలియదు. ఏంటి వాళ్ళ కాన్సెప్ట్ ఏంటి అంటే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ మా దగ్గర 3 crores నుంచి 5 crores వరకు ఇన్వెస్ట్ చేయండి, మా దగ్గర మీకు స్పెషల్ ప్రివిలేజెస్ తోటి వీసాలు రెన్యువల్కి కానీ లేకపోతే మీకు తీసుకునే అడ్వాంటేజెస్ కానీ సిటిజన్ అడ్వాంటేజెస్ కానీ ఇస్తామని చెప్పి ఇప్పుడు ఇవాళ కూడా యూఎస్లో మీరు 5 crore rupees ఇన్వెస్ట్ చేస్తే మీకు ఇప్పుడు వీసా వస్తుంది. అదేదో దానికి పేరు నాకు తెలియదు. సో అట్లా చాలా ఇండస్ట్రీస్ చాలా కంట్రీస్ ఇన్వెస్ట్మెంట్స్ని ఎంకరేజ్ చేస్తున్నాయి. చిన్న కంట్రీస్ నుంచి పెద్ద కంట్రీస్ వరకు చాలా కంట్రీస్ ఇన్వెస్ట్మెంట్స్ని ఎంకరేజ్ చేస్తున్నాయి. సో అది ఇప్పుడు ట్రెండింగ్ అంటే బయట ఇంటర్నేషనల్ పర్చేస్. అంటే ఇప్పుడు ఇవాళ మీకు దుబాయ్ గోల్డెన్ వీసానో లేకపోతే సిల్వర్ వీసానో కావాలంటే 5 కోట్ల లోపు ఇన్వెస్ట్ చేస్తే చాలు. సో ఇక్కడ ఉన్న బిల్డర్సే లైక్ బెంగళూరు శోభా బిల్డర్స్ కానీ ప్రెస్టీజ్ బిల్డర్స్ కానీ దుబాయ్లో ప్రాజెక్ట్స్ ఉన్నాయి, వాళ్ళు ఇక్కడ అమ్ముతున్నారు. ఎంతవరకు సేఫ్ అంటే మీరు ఇక్కడ అమ్ముతారు అంటే మీకు రెంటల్ ఇన్కమ్ ఎక్కడైనా సరే. ఇక్కడ మీరు రియల్ ఎస్టేట్ మీ ఊర్లో కొనుక్కున్నారు లేదా మా ఊర్లో కొన్నారు, నేను తెలుసని చెప్పి మా ఊర్లో కొన్నారు, మీ రియల్ ఎస్టేట్ పరంగా ట్రాన్సాక్షన్ పరంగా చూసుకుంటారు కదా. అంటే లీగల్గా ట్రాన్స్ఫర్ అయిందా లేదా, టెక్నికల్గా అవుతుందా లేదా, బ్యాంక్ లోన్ వస్తుందా లేదా అని చెప్పేసి అంటారు. సో ప్రపంచం మొత్తం నుంచి ఆ ప్రాపర్టీ కొంటున్నప్పుడు మీరు ఆ ప్రపంచంలో ఉన్న ప్రాపర్టీ కొనుక్కోవడం తప్పు కాదు కదా. సో చిన్న కంట్రీస్ కూడా ఇప్పుడు సిట్రాన్ అనే ఒక టౌన్ ఉంది, అది కూడా అట్లానే. సో ఇట్లా ఒక 7-8 కంట్రీస్ 2 నుంచి 3 కోట్ల బడ్జెట్లో మీకు ఆ ప్లేస్లో ఇన్వెస్ట్మెంట్స్, అది హోటల్స్ అయి ఉండొచ్చు లేదా కమర్షియల్ ప్రాపర్టీ అయి ఉండొచ్చు రెసిడెన్షియల్ ప్రాపర్టీ అయి ఉండొచ్చు. సో హోటల్లో ఈ సర్వీస్ అపార్ట్మెంట్స్ ఈ టైప్ కూడా రన్ అయ్యి కూడా మీకు రెంటల్ ఇన్కమ్ ఎష్యూర్ చేసి అంటే మీరు ఒక 2-3 కోట్లు పెడితే మీకు నెలకి 1,00,000-1,50,000 రూపాయలు రెంటల్ వచ్చే బెనిఫిట్ ఉన్న ప్లేసెస్. దుబాయ్తో పోటీ పడుతుంది హైదరాబాద్ అంటే ఖచ్చితంగా. అదే ఇప్పుడు మీకు విషయంలో హైదరాబాద్లో మీరు ఒక 3 bedroom విల్లా అపార్ట్మెంట్ కొనాలి అని అనుకుంటే 3 కోట్లు ఉంది ఇవాళ. సేమ్ అదే మీకు దుబాయ్లో కూడా సేమ్ అదే, ఇంకొంచెం సైజ్ తక్కువ. దుబాయ్లో ఇంకొంచెం సైజ్ తక్కువ. కాకపోతే ఇక్కడ రెంటల్ అక్కడ రెంటల్ తోటి అంత మ్యాచ్ అవ్వలేదు, ఎందుకంటే అక్కడ అంటే ఇంటర్నేషనల్ మార్కెట్ కాబట్టి రెంటల్ రిలేటెడ్లో ఉంది. మనకి ఇక్కడ ఎంఎన్సీ క్లయింట్స్ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి రెంటల్ రిలేటెడ్లో. మీరైతే ఎక్కడ ఇన్వెస్ట్ చేయమంటారు, దుబాయ్ ఆర్ హైదరాబాద్ అంటే? ఫస్ట్ అయితే హైదరాబాద్ అండి. మన కంట్రీ కదా, మన కంట్రీ మన ప్లేస్ మన వెల్త్ మన దగ్గరే ఉండాలి ఫస్ట్. సో ఫస్ట్ ఇది. బట్ మీకు ఎప్పుడైనా సరే సెకండ్ థర్డ్ మీరు ఫస్ట్ ఇల్లు కొనుక్కునేంత వరకు మీకు ఫస్ట్ ఇంటి మీద ఉన్న అటాచ్మెంట్ సెకండ్ ఇంటి మీద ఉండదండి ఫర్ షూర్. సెకండ్ ఇన్వెస్ట్మెంట్ మీరు ఎప్పుడు ఏం చూస్తారు, నాకు రెంట్ ఎంత వస్తుందో అని చెప్పి చూస్తారు. నేను ఉండడానికి కన్వీనియంట్ ఉందా లేదా అని చెప్పేసి ఆలోచించరు. నాకు ఇందులో రెంట్ ఎంత వస్తుంది, రెంటల్ దాంట్లో నాకు అడ్వాంటేజ్ ఏమొస్తుంది, నేను అమ్మితే రేట్ ఎక్కువ వస్తుందా లేదా అని చెప్పేసి ఆలోచిస్తారు. సార్ నేను రీసెంట్గా ఒక ఆర్టికల్ చదివాను, అంటే రిచెస్ట్ పీపుల్ 71% రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అవునండి. ఎంతవరకు నిజం సార్? ఖచ్చితంగా 100% నిజమే అండి. అది మీరు ఇందాక చిరంజీవి గారి గురించి టాపిక్ మాట్లాడినప్పుడు నేను చెప్పాను,
సో వాళ్ళ వెల్త్ ఇప్పుడు ఆయన ఏదైతే చెప్పారో నేను రియల్ ఎస్టేట్లో సంపాదించింది ఎక్కువ ఉంది సినిమాల్లో కంటే అనేది చెప్పారో సో ఇప్పుడు కూడా వెల్త్ మేనేజ్మెంట్ తిరుగుతూ ఉంటుంది. అంటే మీరు రియల్ ఎస్టేట్లో మీరు అమ్మిందట్టు ఇందాక మనం ఫస్ట్లో ఒక ఎగ్జాంపుల్ మాట్లాడుకున్నట్టు మీది 2 ఎకరాల ల్యాండ్ ఉంది, మీరు 20 కోట్ల లెక్క ల్యాండ్ అమ్మితే 40 కోట్లు, మళ్ళీ మీరు అందులో మీరు పర్సనల్ అవసరాల కోసం ఒక 5-10 కోట్లు వాడినా మళ్ళీ ఇంకా మిగిలిన డబ్బులు మళ్ళీ మీరు రియల్ ఎస్టేట్లోనే పెడతారు. సో అది రొటేషన్ అవుతూనే ఉంటుంది. అంటే మీరు ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ దగ్గర ఇక్కడ కొన్నారు, అవుటర్ రింగ్ రోడ్లో కొన్నారు, అవుటర్ రింగ్ రోడ్లో ల్యాండ్ అమ్మి మళ్ళీ రీజనల్ రింగ్ రోడ్లో పెట్టారు. అంటే మళ్ళీ 10 సంవత్సరాలకి ఇప్పుడు లాస్ట్ 10 years బ్యాక్ కొన్న ₹1 కోటి ప్రాపర్టీ 20 కోట్లు అయింది 10-15 సంవత్సరాల్లో. మళ్ళీ ఇక్కడ రీజనల్ రింగ్ రోడ్ దగ్గర మీరు ఇన్వెస్ట్ చేస్తే ఈ 20 కోట్లు తీసుకెళ్ళి మీరు అక్కడ ఒక 20 ఎకరాలు కొన్నారనుకోండి, అక్కడ మళ్ళీ ఒక 10 సంవత్సరాలు 10 కోట్లు అయితే 200 కోట్లు ఎసెట్ అయింది కదా. సో అలాగే వెల్త్ ఇందులోనే రొటేట్ అవుతూ ఉంటుంది, రియల్ ఎస్టేట్లోనే రొటేట్ అవుతుంది. లేదా రెంటల్ ఇన్కమ్. సో మీరు కొన్న 2 ఎకరాల ప్రాపర్టీని మీరు కమర్షియల్ ప్రాపర్టీ చేశారు, రెంటల్కి ఇచ్చారు, రెంటల్ వాల్యూ వస్తుంది కదా, ఆ రెంటల్ వాల్యూ మీద మళ్ళీ మీరు లోన్ తీసుకుంటారు. రెంటల్ వాల్యూ వస్తుంది కాబట్టి లోన్ తీసుకుంటారు, లోన్ తీసుకుని మళ్ళీ రియల్ ఎస్టేట్లోనే ఇన్వెస్ట్ చేస్తారు. షేర్ మార్కెట్స్కి ఒక క్యాప్ ఉంది, అంటే ఇంతవరకు మనం ఇన్వెస్ట్ చేయాలి, ఇంతవరకు ఆగాలని చెప్పేసి అని మీరు లిమిటేషన్ పెట్టుకోవచ్చు. రియల్ ఎస్టేట్లో ఏంటంటే పెట్టిన కొద్దీ మీరు ఇంకా ఇన్వెస్ట్ చేయాలని అనిపిస్తుంది, ఇంకా కొత్త ప్రాంతాలు వస్తుంటాయి, కొత్త లొకేషన్స్ వస్తుంటాయి ఇట్లా. సో ఇప్పుడు ఇక్కడ మన హైదరాబాద్లో కొన్న వాళ్ళు చాలామంది గోవాలో ఎలా అయితే కొన్నారో, ఊటీ, కూనూరు. ఎందుకు ఈ మధ్యకాలంలో ఎక్కువ గోవా వైపు చూస్తున్నారు? అంటే అది టూరిస్ట్ డెస్టినేషన్ కదా. మీరు అన్నట్లు దుబాయ్ టూరిస్ట్ డెస్టినేషన్, ఎక్కడైతే వెల్త్ మ్యాక్సిమైజ్ అవుతుందో. అంటే ఇంతకు ముందు ఇంత కమ్యూనికేషన్ ఉండేది కాదు, ఇప్పుడు ఏంటంటే కమ్యూనికేషన్ పెరిగింది, ట్రాన్స్పరెన్సీ పెరిగింది. ఇంతకుముందు ఇంత ట్రాన్స్పరెన్సీ ఉండేది కాదు. ఈ కబ్జాలు రిలేటెడ్లో కానీ, లేకపోతే ల్యాండ్ ఆక్యుపై అయిపోతుంది, లేకపోతే నా డిస్ప్యూట్లోకి వెళ్తుంది, ప్రాబ్లం అవుతుంది అనేది చాలా వరకు. ఇప్పుడు రెరా వచ్చిందే దాని గురించి కదా. 2017లో రెరా వచ్చిన తర్వాత బిల్డర్ కడతాడా లేదా అని కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత, అందుకే మీరు ఏ గవర్నమెంట్ ఏ పాలసీ తీసుకున్నా లాంగ్ టర్మ్కి సరిపడే పాలసీసే తీసుకుంటారు. సో 2017లో రెరా అనేది రాకపోయి ఉంటే అసలు ఇంత మల్టిపుల్ ట్రాన్స్పరెన్సీ పెరిగేది కాదు, ఇంత మల్టిపుల్ ఇన్వెస్ట్మెంట్స్ అయ్యేవి కాదు. ఇప్పుడు ఏ లొకేషన్కి వెళ్ళినా సరే మీరు రెరా నెంబర్ ఉందా, అయితే నేను ప్రాజెక్ట్ కొంటాను అని 100% చేసుకోవచ్చు కదా. అంటే తర్వాత ఏమైనా ప్రాజెక్టు డెవలపర్ వల్ల ఏమైనా ఇబ్బంది అయితే మనం ఏం చేసుకోలేము కానీ, బట్ ఆ రెరా సైట్లో ఏముంటుంది మొత్తం అంతా క్లియర్గా ట్రాన్స్పరెంట్గా ఇతని మీద కోర్టు కేసులు ఏమున్నాయి, ఎక్కడ చేశారు ప్రాజెక్టులు, ఏ స్పెసిఫికేషన్స్ వేస్తున్నారు, ఏ ఫ్లో, మొత్తం అంతా క్లియర్గా ట్రాన్స్పరెంట్గా పెట్టేస్తున్నారు. ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు, ఆన్లైన్ మీ ఫోన్లోనే ఎవ్రీథింగ్ విజిబుల్ వచ్చేస్తుంది. సో ట్రాన్స్పరెన్సీ పెరిగింది కాబట్టి ఇన్వెస్ట్మెంట్ ప్యాటర్న్ కూడా పెరిగింది. సో సేమ్ అదే విధంగా మీకు అయితే ఇంటర్నేషనల్ బయింగ్ ఎట్లా చేస్తున్నారో ఫ్రాక్షనల్ ఇన్వెస్ట్మెంట్ సేల్స్ కూడా అట్లానే పెరిగింది. ఇప్పుడు నేను 2-3 కోట్లు అన్నాను, ఎంతమంది 2-3 కోట్లు ఇన్వెస్ట్ చేయగలరు? 5 లక్షలు, 10 లక్షలు, 25 లక్షల వరకు ఇన్వెస్ట్ చేసేవాళ్ళు రెంటల్ ఇన్కమ్ కావాలని అడుగుతున్నారు. వాళ్ళు ఫ్రాక్షనల్ ఇన్వెస్ట్మెంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అంటే ఈ ప్రాప్ షేరు, మైరీ, ఈ కమర్షియల్ ప్రాపర్టీస్ని స్ప్లిట్ చేస్తున్నారు. అంటే 1 లక్ష SFT బిల్డింగ్ ఉంటే దాన్ని ఓ 25 lakhs వర్త్కి ఎంత స్పేస్ వస్తుంది, దానికి ఆ 25 lakhs వర్త్ స్పేస్కి ఎంత రెంట్ వస్తుంది. సో సుమారుగా మీరు ఇప్పుడు 25 లక్షల రూపాయలు రెంట్, 25 లక్షల రూపాయలు ఉన్న ప్రాపర్టీ కొంటే 12 నుంచి 14,000 వరకు రెంట్ అష్యూర్ చేస్తున్నారు కమర్షియల్ ప్రాపర్టీలో. మీకు ప్రాపర్టీ రిజిస్టర్ అవ్వదు, ఆ షేర్ వాల్యూ వస్తుంది మీకు. సో అది ఇప్పుడు చాలామంది IT ఎంప్లాయీస్, కొంతమంది ఈ వైట్ అమౌంట్ అంటే షేర్ మార్కెట్లో పెట్టుకునే బదులు ఇందులో పెట్టుకున్నది, రీట్స్ కొంచెం స్ట్రీమ్లైన్ అయిన తర్వాత దీంట్లోకి వచ్చింది. సో ఆ 25 lakhs స్ప్లిట్ పెట్టుకోవడానికి చాలామంది కంఫర్టబుల్గా ఉన్నారు. ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అంతా ట్రాన్స్పరెంట్, మీకు మంత్ ఫస్ట్ కల్లా మీ రెంట్ మీకు వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఇవాళ మీరు టిపికల్గా ఒక 2 bedroom ఫ్లాట్ కొన్నారనుకోండి, 60 నుంచి 70 లక్షల రూపాయలు అవుతుంది. దీనికి రెంట్ 20,000 మించి రాదు. అదే సేమ్ మీరు 50-60 లక్షల రూపాయలు మీరు ఇందులో ఫ్రాక్షనల్లో పెట్టుకుంటే 30 నుంచి 35,000 రూపాయలు రెంటల్ ఈల్డ్ వస్తుంది. మీరు ఎప్పుడు అమ్మాలనుకుంటే అప్పుడు, అంటే 1-2 years లాకిన్ పీరియడ్ ఉన్నాయి ఇందులో కొన్నింటిలో. 1-2 years అయిపోయిన తర్వాత మీరు అమ్మాలనుకుంటే వితిన్ 2 months వాళ్ళే బైబ్యాక్ చేసుకుంటున్నారు. అదే ఏ కంపెనీలు అయితే ఆఫర్ చేస్తున్నాయో వాళ్ళే బైబ్యాక్ చేసుకుంటారు. సో మీకు అమ్మడం, కొనడం షేర్ మార్కెట్ లాగా ఈజీ ఈ ఫ్రాక్షనల్ ఇన్వెస్ట్మెంట్లో. సో అందుకని చాలామంది యూఎస్లో ఉండేవాళ్ళు ట్యాక్సెస్ రిలేటెడ్ ఇక్కడ డైరెక్ట్గా కొనరు. ఇప్పుడు యూఎస్లో ఉన్నవాళ్ళు డైరెక్ట్గా ఇక్కడ రెసిడెన్షియల్ ప్రాపర్టీ కొనలేరు, లోన్స్ రావు. సో ఇప్పుడు దీంట్లో కూడా లోన్స్ రావు, బట్ ఆ రెంటల్ ఇన్కమ్ అనేది ఎష్యూరెన్స్గా వస్తుంది కాబట్టి ఎక్కడి నుంచైనా మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. ప్రాపర్టీ చూసుకోవాల్సిన అవసరం లేదు, మెయింటెనెన్స్ చూసుకోవాల్సిన అవసరం లేదు, రెంటల్ పోతే ఇంకో టెనెంట్ వస్తాడా లేదా అని చూసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇవి డెఫినెట్గా ట్రెండింగ్. ఇంతకుముందు 4 సంవత్సరాల క్రితం మన హైదరాబాద్లో ఎక్కువ మాట్లాడుకున్నది ప్రీ లాంచ్ ఆఫర్. ఇప్పుడు అది లేదు, కొంతమంది మోసపోయారు. ఇప్పుడు మేము కూడా చాలాసార్లు చెప్పాం, ప్రీ లాంచ్ ఆఫర్లో తీసుకోవద్దు, లేకపోతే ఇబ్బంది పడద్దు, రెప్యుటేషన్ బిల్డర్ ఉంటే పర్మిషన్స్ వచ్చిన తర్వాత తీసుకోండి, ₹1 ఎక్కువైనా సరే అని చెప్పాను. మీరు వద్దని చెప్తున్నారు. అవును, బయట నుంచి మీకు ప్రెజర్ ఉందా, మీరు ఎందుకు అలా చెప్తున్నారని చెప్పి? దేని గురించి? ప్రీ లాంచ్ ఆఫర్స్ గురించి. అంటే నేను మీకు 20 సంవత్సరాలు, నా 22 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో నేను మీకు ఇందాక చెప్పాను, ఇన్వెస్ట్మెంట్ కూడా మేము కూడా ఇన్వెస్టర్ని పెట్టి
ఒక 2 ఎకరాల నుండి 1 ఏకర్ కొనిపించి చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. బట్ అదేంటంటే ల్యాండ్ డైరెక్ట్ ఓనర్షిప్ డిఫరెంట్, ఇక్కడ ఫ్రాక్షనల్లో మీకు ఇక్కడ చేస్తున్న యూడిఎస్ స్కీమ్ అనేది డిఫరెంట్. 1, 2 ఇక్కడ ఎండ్ యూజర్ కొనుక్కుంటున్నాడు, అక్కడ నేను ఎండ్ యూజర్ గురించి మాట్లాడలేదు. ఓకే. నెంబర్ 3, ఇందులో ఎప్పుడైతే మీకు ప్రీ లాంచ్ ఆఫర్లో పర్మిషన్స్ రాకుండానే కొనడం ఏదైతే ఉంటుందో అది రిస్క్తో కూడుకున్నది. ఎందుకంటే పర్మిషన్ రావచ్చు, రాకపోవచ్చు, అందులో టెక్నికల్గా ప్రాబ్లం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో ఈ అన్ని వేరియస్ పాయింట్స్ మీద మేము ప్రీ లాంచ్ ఆఫర్ని అంతగా ఎంకరేజ్ చేయట్లేదు. ప్రీ లాంచ్ ఆఫర్ అనేది ఎంకరేజ్ చేయట్లేదు. సో మీకు బిల్డింగ్ పర్మిషన్ రెరా నెంబర్ వచ్చిన తర్వాత, హెచ్ఎండిఏ పర్మిషన్, బిల్డింగ్ పర్మిషన్ వచ్చిన తర్వాత మీకు అప్పుడు కూడా కొంచెం రేట్లో డిఫరెన్స్ దొరుకుతుంది. అంటే ఇప్పుడు లాంచ్ ప్రైస్ 7,000 ఉందనుకోండి, ఈ ఓటీపీలు 1 టైం పేమెంట్లు 4,000 అట్లా లాంచ్ చేస్తున్నారు ప్రీ లాంచ్ ఆఫర్. మీకు దీంట్లో పర్మిషన్ వచ్చిన తర్వాత అది 5,000, 5,500 ఉండొచ్చు, ఒక 1,000-1,500 రూపాయలు డిఫరెన్స్ ఉండొచ్చు 1 టైం పేమెంట్ చేసేటప్పుడు. పర్మిషన్ వచ్చిన తర్వాత ఆ 1,500 మీరు రిస్క్ తీసుకున్నారు అనుకోండి, లైఫ్ టైం హ్యాపీగా ఉండొచ్చు. సో చాలామంది ఈ 1 టైం పేమెంట్లు ఈ 4,000, 3,500 కొని ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వక చాలామంది స్టక్ అయిపోయే వాళ్ళు ఉన్నారు. సో ఒక్కసారి రెరా నెంబర్ వచ్చిన తర్వాత ఆ బిల్డర్కి మీటర్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ బిల్డర్ రెస్పాన్సిబిలిటీ, కట్టడం అనేది బిల్డర్ రెస్పాన్సిబిలిటీ. రెరా నెంబర్ రానంత వరకు, పర్మిషన్ రానంత వరకు ఆయన ఎంత తాత్సారమైనా చేయొచ్చు. సో అందుకని వెల్త్ అనేది మళ్ళీ మీరు పెట్టిందంతా కూడా ఎవరన్నా సరే హార్డ్ ఎర్న్ మనీ అండి. మీరు ఇప్పుడు ఇవాళ కొని 10 సంవత్సరాల తర్వాత తమ్మి మీకు అప్రిసియేషన్ వచ్చింది, మళ్ళీ నేను అది పెట్టుకున్నా అంటే మీ సొంత కష్టార్జితం అది, వాట్ ఎవర్, మీరు లాటరీ టికెట్టా లేకపోతే ఏమన్నా. సో దాన్ని మళ్ళీ మీరు వైజ్గానే ఇన్వెస్ట్ చేయాలి. ఉంది కదా అని చెప్పి డబ్బులు నాకు పోయినా పర్వాలేదని ఎవరు ఇన్వెస్ట్ చేయకూడదు కూడా. సో అందుకని మేము ప్రీ లాంచ్ ఆఫర్స్ని పెద్దగా ఎంటర్టైన్ చేయట్లేదు. సార్, ఇప్పుడు ప్రజెంట్ వరంగల్ హైవే కావచ్చు, ఇటు విజయవాడ వైపు ఎలా ఉంది మార్కెట్? ఫ్యూచర్లో అటు ఇన్వెస్టిగేట్ చేస్తే హైవేలలో, ఓకే, వరంగల్ హైవే కావచ్చు, ఇటు విజయవాడ హైవేలో ఎలా ఉండబోతుంది సార్? అక్కడ చాలా మంది ఎప్పుడైతే అటువైపు కూడా చూస్తున్నారు. సో అటువైపు కూడా డెవలప్మెంట్ చేస్తుంది గవర్నమెంట్ కూడా. మీకు వరంగల్ ఎప్పుడు కూడా మనకి కనెక్టెడ్ సిటీ అనండి. వరంగల్ టౌన్ మనకు ఆల్మోస్ట్ కనెక్టెడ్ సిటీ. అంటే ఈ 4 లేన్ రోడ్ అయిన తర్వాత, యాదాద్రి డెవలప్ అయిన తర్వాత వితిన్ 2 అవర్స్లో మనం వరంగల్ రీచ్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు ఉప్పల్ నుంచి మనకి వరంగల్ 2 అవర్స్లో మనం రీచ్ అయిపోవచ్చు. సో నాట్ జస్ట్ యాదగిరిగుట్ట డెవలప్మెంట్ అదొకటే కాదు, మీకు అక్కడ వెల్స్పన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ ఒకటి వచ్చింది, ఐటీ పార్క్ ఏదో ఒకటి వరంగల్లో పెట్టారు. సో వరంగల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఒక హబ్, డెవలప్మెంట్ హబ్. సో ఈ 150 కిలోమీటర్ల స్ట్రెచ్ అనేది ఈ రోజు కాకపోయినా 10 సంవత్సరాల తర్వాత ఇంకా మీకు తక్కువ అనిపిస్తుంది. ఇప్పుడు అనిపిస్తుంది పరిధిలో నిర్భయంగా ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. సబ్జెక్ట్ మళ్ళీ మనకున్న అమౌంట్ ఎంతైతే ఉందో, ఎక్కడైతే దొరుకుతుందో ల్యాండ్ అక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు. మీరు మాస్ ట్రాన్స్పోర్ట్ చూసుకోండి, దూరం వెళ్ళే కొద్దీ మీకు మాస్ ట్రాన్స్పోర్ట్, మీరు కొనే ల్యాండ్ దగ్గరికి మీరు మాస్ ట్రాన్స్పోర్ట్లో బస్సులో వెళ్ళగలుగుతున్నారు లేదా చూసుకోండి, లేదా ఏదో ఒకటి కమ్యూనికేషన్ తోటి మీరు వెళ్ళగలుగుతున్నారు. నాన్ రీచబుల్ ఉన్న సైట్లు ప్రిఫరబుల్లీ మీరు పర్చేజ్ చేయడానికి అడ్వైజ్ చేయండి. మీరు వెళ్ళగలగాలి. మీరు ఒక కార్ లేకుండా మీ సాధారణంగా ఒక బస్సు ఎక్కువ లేకపోతే ఆటో ఎక్కువ అక్కడ వరకు, అంటే మనకు ఊర్లో ఆటో ఉంటాయి కదా, నేనంటే ఈ ఆటో అని అంటే మీరు వరంగల్ దగ్గరలో ఒక ప్రాపర్టీ తీసుకుంటున్నారు, అక్కడ వరకు వరంగల్ వరకు మీరు బస్సులో వెళ్ళి అక్కడ నుంచి ఆ నియర్ బై ప్లేస్ ఆ 10 కిలోమీటర్ 15 కిలోమీటర్లకు మీరు ఆ షేర్డ్ ఆటోలోనో ఏదో ఒక కమ్యూనికేషన్, మాస్ కమ్యూనికేషన్ ఉన్న దాంట్లో వెళ్ళగలిగే ప్రాజెక్ట్ ఏదైనా సరే తీసుకోండి. సో అవుటర్ ఎక్కితే ఆబ్వియస్లీ 40 మినిట్స్లో అసలు చుట్టూ మనం వెళ్ళిపోవచ్చు, రీచ్ అయిపోవచ్చు. అదే మీరు మాస్ ట్రాన్స్పోర్ట్ ఎక్కడుందో, అవుట్స్కట్స్కి వెళ్తున్నప్పుడు మాస్ ట్రాన్స్పోర్ట్ ఎక్కడైతే ఉందో ఆ ఏరియాస్ అన్నింటినీ ప్రిఫర్ చేయండి. అవి దినదినాభివృద్ధి చెందుతాయి. ఎప్పుడైతే మాస్ ట్రాన్స్పోర్ట్ ఉందో జనాలు తిరుగుతూ ఉన్నప్పుడు, సమూహాలు తిరుగుతున్నప్పుడు మీకు ఆటోమేటిక్గా అక్కడ ఇల్లు రావడం అను, సెక్యూర్గా ఉండడం అను, ఇది జరుగుతుంది. సో డెవలప్మెంట్లో ఆటోమేటిక్గా వచ్చింది. చిన్న చిన్న షాపులు వస్తాయి, షాపులు వచ్చిన తర్వాత ఇల్లు రావడం స్టార్ట్ అవుతుంది, ఇల్లు వచ్చినాయి ఎక్కువ షాపులు వస్తాయి. సో ఇలా పెరుగుతూ ఉంటుంది. సో ఓపెన్ ప్లాట్స్ బిజినెస్ ఎలా ఉంది, రీసేల్ ఎలా ఉంది సిటీలో అని చెప్తారు? ఓపెన్ ప్లాట్స్ బిజినెస్ ఈ ఎలక్షన్స్ కారణంగా మనకి ఏంటంటే తర్వాత ఫ్యూచర్ ప్లాన్స్ ఎలా ఉంటారు, ఎలా ఎక్స్పాన్షన్ అవుతాయి అనే ఉద్దేశంతో కొంచెం స్లో డౌన్ అయిన మాట వాస్తవం. కానీ ఈ మళ్ళీ జనరల్ ఎలక్షన్స్ అయిన తర్వాత, ఈ మార్చి ఏప్రిల్లో మనకి జనరల్ ఎలక్షన్స్ అయిన తర్వాత మళ్ళీ మనకి అది రెగ్యులర్గా పుంజుకోవడం జరుగుతుంది. అది మీకు ఆ సైకిల్ అంటే ప్రతి సంవత్సరం మనం మాట్లాడుకుంటే డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి కొంచెం సేల్స్ తక్కువ ఉంటాయి. మార్చి నుంచి మళ్ళీ మీకు సేల్స్ మోడరేట్గా వస్తాయి. మళ్ళీ మీకు సమ్మర్లో కొంచెం తగ్గుతాయి, మే, జూన్, జూలైలో కొంచెం తగ్గుతాయి. మళ్ళీ ఆగస్టు మన వినాయక చవితి దగ్గర నుంచి, వినాయక చవితి, దసరా, దీపావళి దగ్గర నుంచి మళ్ళీ సేల్స్ ఉంటాయి. సో ఆ సైకిల్ ఇయర్లో 2 టైమ్స్ అప్ ఉంటుంది, 2 టైమ్స్ డౌన్ ఉంటుంది. సో అది ఆ 3 మంత్స్ వేరియేషన్ చేంజ్ అవుతుంది. ఎవ్రీ ఇయర్ ఇదే ప్రాసెస్ నడుస్తుంది మోస్ట్లీ. అంటే ట్రెడిషనల్ బిజినెస్ మోస్ట్లీ ఇలాగే నడుస్తుంది. అంటే చాలా వరకు మనకి ఇవేమో ఆషాఢ మాసం కొనొద్దని,
లేకపోతే రకరకాల. సో ఈ స్ట్రీమ్ ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. సో పండగల టైంలో ఎక్కువ అవుతుంది, దసరా దీపావళి టైంలో, వినాయక చవితి దసరా దీపావళి టైంలో ఎక్కువ సేల్స్ అవుతాయి. అంటే అది ఆస్పిషియస్ టైం అని చెప్పి చూస్తారు, ఆ టైం ఎక్కువ అవుతాయి. డిసెంబర్ జనవరి వచ్చేటప్పటికి మనకి కొంచెం పీడ దినాలు ఉంటాయి, పెద్దల కార్యక్రమాలు అవి ఉంటాయి. సో ఈ 2 హాలిడేస్ ఎక్కువ ఉంటాయి. సో దానివల్ల ఈ రెండు నెలలు కొంచెం తక్కువ ఉంటుంది. రీసేల్ మార్కెట్ ఎలా ఉంది? రీసేల్ మార్కెట్ మీరు ఏ కార్నర్కి వెళ్ళినా, హైదరాబాద్లో ఏ కార్నర్కి వెళ్ళినా, కంప్లీట్ అయిపోయిన అపార్ట్మెంట్లు ఏట్లో కూడా సేల్స్ అవైలబుల్ లేవు. ఆ లాస్ట్ మార్టిగేజ్ ఫ్లాట్లు, అంటే గ్రౌండ్ ఫ్లోర్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న ఫ్లాట్లు, లేకపోతే అరకొరగా కొంచెం వాస్తు కొంచెం అటు ఇటు ఇబ్బందిగా ఉన్న ఫ్లాట్లు మిగలడం తప్పితే రెడీ టు మూవ్ ఇన్ ప్రాజెక్టులు ఏవి కూడా అవైలబిలిటీలో లేవు. సో దానివల్ల రెడీ టు మూవ్ ఇన్ ఒకవేళ మీకు ₹1,00,00,000 వస్తే రీసేల్ది 90 lakhsలో వస్తుంది, లేదా 85 lakhsలో వస్తుంది. సో రీసేల్ ఫ్లాట్లు అసలు దొరకట్లేదు. ఓకే. సో ఏదో పర్టికులర్గా ఒక ప్రాజెక్ట్లో ఏదో కన్స్ట్రక్షన్ బాగాలేదు, లేకపోతే ఆ ప్రాపర్టీలో ఆ పర్టికులర్ ఫ్లాట్ కొంచెం వాస్తు ఎగ్నెస్ట్ ఉంది, సౌత్, ఇట్లాంటివి ఏమైనా ఉంటే ఆగాలేమో. కానీ రీసేల్ బిజినెస్ చాలా బాగుంది. అపార్ట్మెంట్ ఎక్కువ మంది బ్రోకర్స్ ఎక్కువ సక్సెస్ రేట్ చూసేది రీసేల్ ఫ్లాట్లో. ఓకే. ఎక్కువ మంది బ్రోకర్స్ బయట అవుట్ సైడ్, ఎందుకంటే ప్రైమరీ మార్కెట్ తీసుకుంటే బిల్డర్ ఆల్రెడీ సేల్స్ టీమ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు క్యాప్చర్ చేసేస్తారు. మన లీడ్ రిజిస్టర్ చేసినా ఏం చేసినా వాళ్ళు క్యాప్చర్. వేరే ఈ రీసేల్లో ఏంటంటే ఓనర్తో ఓనర్ కాంటాక్ట్ ఉంటుంది కాబట్టి మీ ఫ్లాట్ నేను అమ్ముతా అన్నాను నాలంటే మీరు ఇంకొకరిని తక్కువగా చూస్తారు, అంటే ఇంకొక బ్రోకర్ని అప్రోచ్ అవ్వాలి. నేనే ఒక 4-5 కస్టమర్ని తీసుకొస్తే ఎవరో ఒకళ్ళు తీసుకుని కంప్లీట్ చేస్తారు. సో రీసేల్ బిజినెస్ మేజర్లీ బ్రోకర్ ఫ్రెండ్లీ బిజినెస్ అంటే రీసేల్ బిజినెస్. సో అపార్ట్మెంట్ బిజినెస్ ఎలా ఉంది సార్? అసలు ఏ ఏ ప్రాంతాల్లో రేట్లు ఎలా ఉన్నాయండి? సో అపార్ట్మెంట్ బిజినెస్ వచ్చేటప్పటికి అక్రాస్ హైదరాబాద్ యావరేజ్గా బాగుంది. ఇక్కడ తక్కువ ఉంది ఇక్కడ ఎక్కువ ఉందని నేను చెప్పట్లేదు. పర్టికులర్గా మీకు మియాపూర్ నుంచి బాచుపల్లి రోడ్డు బాగా ఎక్కువగా ట్రెండింగ్ ఉంది. ఆల్మోస్ట్ 5,500 లోయెస్ట్ ప్రైస్ నుంచి 7,000 రూపీస్ హైయెస్ట్ ప్రైస్ వరకు అక్కడ నడుస్తుంది. మీకు కుకట్పల్లి నుంచి ఇస్నాపూర్ వరకు, లైక్ మళ్ళీ ఇప్పుడు మెట్రో ఎక్స్టెన్షన్ కూడా అక్కడ ప్లాన్ చేశారు కదా, రామచంద్రాపురం మన పటాన్ చెరువు జంక్షన్ వరకు అక్కడ కూడా బాగుంది. దీంట్లో మీకు లోయెస్ట్ రేటు 5,500 నుంచి 6,500 వరకు మీకు కంఫర్టబుల్గా దొరుకుతుంది. ఇప్పుడు మళ్ళీ కొల్లూరు ఈ ఏరియాలో, అంటే ఉస్మాన్ నగర్, తెల్లాపూర్, కొల్లూరు ఈ ఏరియాలో 6,000 నుంచి 7,000, 7,500 వరకు. ఉస్మాన్ నగర్, తెల్లాపూర్ 6,000 నుంచి 7,500 వరకు ఉంది. కొల్లూరు ఏరియాలో 5,500 లోయెస్ట్ ప్రైస్ నుంచి 6,500 వరకు హైయెస్ట్ ప్రైస్గా ఉంది కొల్లూరు ఏరియాలో. ఒక విషయం స్పష్టంగా చెప్పండి, ఇప్పటివరకు ఐటీ ఎంప్లాయీస్ కుకట్పల్లి, మియాపూర్ ఇటు సైడ్ ఎక్కువ చూశారు. అవునండి. ఎందుకు? ఇప్పుడు అదంతా అక్కడంతా క్లోజ్ అయిపోయింది, అవునండి, కొత్త ప్రాంతం వైపు చూస్తున్నారు. అవునండి. అంటే ఎటువైపు వాళ్ళు చూస్తున్నారు, ఎటువైపు ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కువ ఇష్టపడతారు? అంటే క్లోజ్ అయిపోయిందని నేను చెప్పను సార్. మీకు ఇప్పుడు లక్ష్మణ్ గారు ఈ మన మియాపూరు, బాచుపల్లి వరకు ఇంతకు ముందు వరకు అందరు చాలా పర్చేజ్ చేశారు, కానీ రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. కూడా బాగా పెరిగిపోయాయి. ఇప్పుడు బాచుపల్లి దగ్గర నుంచి మళ్ళీ అక్కడ మీకు మైసిగండి వరకు మళ్ళీ ఎక్స్పాన్షన్ వచ్చింది. సో బాచుపల్లి నుంచి మైసిగండి వరకు మీకు ఆల్మోస్ట్ 7 నుంచి 10 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 7 నుంచి 10 కిలోమీటర్లు మీరు రోడ్ సైడ్ ఒక్క ప్రాజెక్టులో చూస్తున్నారు, లోపలికి ఇంకా ప్రాజెక్టులు వస్తుంది. అవుటర్ రింగ్ రోడ్కి దగ్గర కనెక్టివిటీ అయింది. ఇప్పుడు మీరు చెప్తున్న బియాపూర్, బాచుపల్లి తర్వాత బాచుపల్లి జంక్షన్ నుంచి మొన్నటి వరకు ఎగ్జిట్ ఇవ్వలేదు, ఏది అక్కడ మీర్పేట్ దగ్గర ఇవ్వలేదు, ఇప్పుడు ఇచ్చారు మీర్పేట దగ్గర. సో ఎగ్జిట్ ఇచ్చిన తర్వాత ఇంకా అవుటర్ రింగ్ రోడ్కి యాక్సెస్ పెరగడం వల్ల మళ్ళీ అక్కడ డెవలప్ అయింది. సో లోయెస్ట్ మీకు అక్కడ 6,000 దొరుకుతుంది. స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ కానీ, లేకపోతే ఇప్పుడు స్టార్ట్ అయిన చిన్న గేటెడ్ కమ్యూనిటీ కానీ 6,500 దొరుకుతుంది. సార్ అందరూ ఒకే చోట ఉండటానికి ఇష్టపడుతున్నారా? గతంలో ఎలా అంటే ఇప్పుడు కుకట్పల్లి ఉందనుకోండి, మా చుట్టాలు ఉన్నారు, బంధువులు ఉన్నారు అని చెప్పి అందరూ ఒక చోట ఉండడానికి ఇష్టపడతారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి, కొంచెం దూరం అయినా పర్లేదు, రోడ్ కనెక్టివిటీ ఉంటే అక్కడ ఉండడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు అని చెప్పి కూడా ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతుందని చెప్పి. అంటే మనకి బేసిక్గా ఏమైందంటే అండి, ఈ లాస్ట్ 2 yearsలో కోవిడ్ టైం నుంచి, కోవిడ్ ముందు కోవిడ్ తర్వాత, కోవిడ్ టైంలో యాక్చువల్గా మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బాగా డెవలప్ అయిందండి. మీరు చూసుకుంటే కనెక్టివిటీ రోడ్స్, ఇప్పుడు నేను మీ ఆఫీస్కి వచ్చాను, ఇదివరకు ఈ రోడ్ లేదు, ఈ పక్కన రోడ్ లేదు, ఇప్పుడు వచ్చింది, ఈజీగా యాక్సెసిబిలిటీ ఉంది. సో మీరు ఇప్పుడు ఇవాళ ఇక్కడ ఆఫీస్ పెట్టుకున్నా కూడా నేను నా రీచబిలిటీ ఈజ్ 10 minutes. నేను ఇప్పుడు బయలుదేరుతున్నానంటే 10 minutes. ఇది వరకు అలా లేదు. సో అలాగ మనకి కోవిడ్ టైంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది బాగా కనెక్టివిటీ పెరిగిపోయింది. ఎన్ని రైల్ ఓవర్ బ్రిడ్జ్లు వచ్చినాయి, ఎన్ని అండర్ పాస్లు వచ్చినాయి, ఎన్ని ఫ్లైఓవర్లు వచ్చినాయి, ఎన్ని చిన్న రోడ్లు పెద్ద రోడ్ల కింద కనెక్టివిటీ పెరిగింది. సో కనెక్టివిటీ ఎంత అయితే పెరిగిందో ట్రాఫిక్ కూడా అంతే పెరిగింది, ఎందుకంటే నెంబర్ ఆఫ్ కార్స్, నెంబర్ ఆఫ్ 2 wheelers పెరిగిపోయింది. బట్ ఆల్టర్నేట్ రూట్స్ ఎక్కువైపోయింది. ఇప్పుడు ఇది వరకు కుకట్పల్లి నుంచి ఇక్కడ మన హైటెక్ సిటీ నుంచి కుకట్పల్లి వెళ్ళాలంటే ఓన్లీ ఒకటే రోడ్డు, సింగిల్ రోడ్. ఇప్పుడు అది ఫ్లైఓవర్ అయిపోయింది. తర్వాత మళ్ళీ హఫీస్పేట రోడ్ వచ్చింది, బోరబండ దగ్గర ఇంకో ఫ్లైఓవర్ వచ్చింది, ఆ ముందర ఇంకో ఫ్లైఓవర్ వస్తుంది. సో యాక్సెసిబిలిటీ అనేది ఎంత కన్వీనియన్స్ అయిపోయింది. 3 tunnels దగ్గర రోడ్డు ఎక్స్పాన్షన్ చేసేసారు. హైటెక్ సిటీ నుంచి కుకట్పల్లి వరకే చెప్తున్నాను, 3 tunnels దగ్గర రోడ్ ఎక్స్పాన్షన్ చేశారు. సో దీనివల్ల మీరు ఎక్కడున్నారని కాదు, ఎంత టైంలో మీరు రీచ్ అవుతారు అని న్యూ ఫెసిలిటీస్ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తున్నారు.
సార్ 23 సంవత్సరాలలో హైదరాబాద్ ఏ విధంగా మారిపోయింది మీరు చూశారు. అవును, మీరు అన్నరకు ఎక్కడ గచ్చిబౌలిలో చెట్ల మధ్య నుంచి స్టార్ట్ అయిన మీ జర్నీ ఈరోజు అదే గచ్చిబౌలికి వెళ్తే ఈరోజు మనం ఎక్కడ ఉన్నామని కూడా మనం అవును, గుర్తుపట్టడానికి కొంత టైం పడుతుంది. అలాంటిది రాబోయే 10 సంవత్సరాల్లో నెక్స్ట్ గచ్చిపోలే ఏదని అడగండి. 10 సంవత్సరాలు ఎలా ఉండబోతుంది? మొత్తం RRR కంప్లీట్ అయిపోయి సో ఇవన్నీ ప్రాజెక్టులు ఏదైతే గవర్నమెంట్ స్టార్ట్ చేసింది ఈ ప్రాజెక్టులన్నీ కంప్లీట్ అయితే నెక్స్ట్ 10 yearsలో 100 కిలోమీటర్ రేడియేషన్లో ఎలా ఉండబోతుందంటే ఒకసారి ఇమాజినేషన్ చేసుకుంటే ఎలా ఉంటుంది సార్? సార్ పర్టికులర్గా మనం అన్ని మెట్రోలతో కంపేర్ చేసుకుంటే మనకి మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే మనది మల్టీ కల్చర్. మనం హిందీ మాట్లాడగలుగుతాం ఇక్కడ. సో వేరియస్ ప్లేసెస్ నుంచి ఇక్కడికి వచ్చి సెటిలర్స్ చాలా ఎక్కువ కంఫర్టబుల్గా ఉంటారు. మన దగ్గర ఇక్కడ గొడవలు కానీ ఇబ్బందులు కానీ లేవు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏ గవర్నమెంట్ వచ్చినా, ఇంతకు ముందున్న గవర్నమెంట్ ఇప్పుడు గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా సాధారణ ప్రజానికానికి ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు. ఎప్పుడు బెనిఫిట్ చేయాలని చెప్పి చూశారు కానీ మన గవర్నమెంట్, మన ఇక్కడున్న స్టేక్ హోల్డర్స్ ఎప్పుడు బెనిఫిట్ చేయాలని చెప్పి చూశారు కానీ ఎప్పుడూ ఒక వర్గానికో లేకపోతే ఒక దీనికో ఆపేద్దామని చెప్పి ప్రయత్నం చేయలేదు. సో దానివల్ల మనకి రియల్ ఎస్టేట్ పరంగా కానీ గ్రోత్ పరంగా కానీ ఇబ్బంది లేదు. మనకి ఎప్పుడు కొత్త ఇండస్ట్రీస్ రావాలనే గత గవర్నమెంట్ ట్రై చేసింది. ఇప్పుడు నేను దావోస్కి వెళ్ళి ట్రై చేసింది కూడా ఎక్కువ ఇండస్ట్రీస్ రావాలి, ఎక్కువ ఇండస్ట్రీస్ రావాలి, ఎక్కువ డెవలప్మెంట్లు రావాలని. మెట్రో రైలు ఆపేశారని ఎంత బాగా చెప్పారో ముందు ఆ స్ట్రెచ్ ఆపేది. తర్వాత చేసిన మెట్రో లైన్ అలైన్మెంట్ తర్వాత కూడా అది కూడా మంచి అంటే ప్రజారంజకంగా ప్రజలకి ఇబ్బంది లేకుండా ప్రజలకి ఇంకా బెనిఫిట్ అయ్యేటట్టు విధంగానే ఉంది. ఎప్పుడైతే పబ్లిక్ బెనిఫిట్ పొందుతారో ఎక్కువ మంది పబ్లిక్ ఇక్కడ రెసిడెన్స్కి ఉండడానికి ప్రయత్నం చేస్తారు. మనది 24/7 సిటీ. మీరు రాత్రి 4 గంటలకు వెళ్ళినా బిర్యానీ దొరుకుతుంది. ఎక్కడ ఏ టైంకి ఎటువైపు తిరిగినా సరే మన లైవ్గా కనబడుతుంది. సో ఈ ఎన్విరాన్మెంట్ ఉన్నప్పుడు మనది హెల్దీ ఎన్విరాన్మెంట్లో ఉంది. సో ఎవరు ఆపడానికి ఇది ఒక రెస్ట్రిక్షన్ రావడానికి ఎక్కడ అవకాశం లేదు. వేరే టౌన్స్లో ఉంటే మీకు 24/7 టౌన్స్ చాలా తక్కువ, సిటీస్ చాలా తక్కువ, మెట్రోస్ చాలా తక్కువ. బెంగళూరులో మీరు చూసినట్టయితే బెంగళూరులో అన్ని దిక్కులో ఐటీ కంపెనీ ఉంది. అక్కడ మీకు ఎంత లైవ్లీగా ఉంటుందో మనకు కూడా ఇక్కడ ఓన్లీ ఒక 2-3 లొకేషన్స్ పెర్ఫామ్ చేస్తేనే ఇంత లైవ్గా ఉంది. మనకున్న హైటెక్ సిటీ అనేది ఒకటి లొకేషన్, ఈ ఒకటే డైరెక్షన్లో ఉండవు అనేది. అక్కడ బెంగళూరులో 4 డైరెక్షన్లో ఉంది. సౌత్లో ఉంది, ఈస్ట్లో ఉంది, నార్త్లో ఉంది. ఇప్పుడు నార్త్ ఇంకా డెవలప్ అవుతుంది బెంగళూరులో. సో అది ఎట్లా అయితే ఎక్స్పాన్షన్ అవుతుంది ఇక్కడ కూడా. అయితే బెంగళూరు లాంటి సిటీతోటి మనం కంపేర్ చేసినప్పుడు అక్కడ పెర్ క్యాపిటల్ ఇన్కమ్ వేరు, ఇక్కడ మన పెర్ క్యాపిటల్ ఇన్కమ్ వేరు. అంటే సాధారణంగా అక్కడ ₹1,00,000 జీతగాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. ఇక్కడ మనకి 20,000 నుంచి 30,000 జీతగాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. సో దాని పరంగానే మన గ్రోత్ పెరుగుతుంది. అందుకే మనకి ఎకనామికల్ లివింగ్, ఎకనామికల్ బయింగ్ మనకు ఆనుపాను రోడ్లు. అంటే ఇవాళ ఎవరన్నా మీరు ఇప్పుడు ఇవాళ ఒక 2 bedroom ఫ్లాట్ కొనుక్కోవాలనుకుంటే మన హైదరాబాద్లో ఏదో ఒక చోట 30 నుంచి 40 లక్షల్లో దొరుకుతుంది. ఆ 30 నుంచి 40 లక్షలు దొరికిన ప్లేస్ నుంచి మీరు ఏ వర్క్ ప్లేస్ అయినా సరే మీరు గంటలో రావచ్చు. కరెక్ట్ సార్. ఒక 1 hourలో రావచ్చు. ఇంతకంటే కన్వీనియన్స్ ఇంకేం కావాలి? ఒక గంట ప్రయాణంలో 40 లక్షల్లో 2 bedroom లేదా 3 bedroom, 60 లక్షల్లో 3 bedroom ఫ్యామిలీ తోటి. అన్ని రకాల హాస్పిటల్స్ ఉన్నాయి. ఇక్కడ ట్రీట్మెంట్ జరిగిన హాస్పిటల్ అంటూ లేదు. ప్రతిదీ 4-5 బ్రాంచ్లు ఉన్నాయి. హాస్పిటల్స్ 4-5 బ్రాంచ్లు, స్టడీ సెంటర్స్ ఉన్నాయి. ఎక్కడికి మనం బయటకు పోనవసరం లేదు. చదువులకి కానీ హాస్పిటల్స్ చదువులకి కానీ హాస్పిటల్కి కానీ కల్చరల్ విషయంలో కానీ ఫుడ్ విషయంలో కానీ లేకపోతే అవైలబిలిటీ ఆఫ్ మెటీరియల్. మీరు ఇప్పుడు రాజస్థాన్ మెటీరియల్ ఏదో కావాలి, మీకు ఏదో ఫుడ్ రిలేటెడ్ కావాలి, దొరుకుతుంది హైదరాబాద్లో. కరెక్ట్. అవును, నార్త్ దొరుకుతుంది, సౌత్ దొరుకుతుంది. మీకు కేరళ ఫుడ్ కావాలంటే దొరుకుతుంది. ఇవాళ రేపు మాదాపూర్లో కొరియన్ రెస్టారెంట్స్ 4-5 అయిపోయింది. కొరియన్స్ ఎక్కువ మంది ఉండడం వల్ల హైదరాబాద్లో దొరకందంటూ ఏమీ లేదు. దొరకంది అంటే ఏం లేదు. మీకు కన్వీనియంట్ పెరిగినప్పుడు ఎవరైనా సరే కంఫర్టబుల్గా లివింగ్ కండిషన్స్ వచ్చినప్పుడు ఉండాలని అనుకుంటారు. సో గ్రోత్కి ఆటంకం లేదు, మనకి స్పీడ్ బ్రేకర్స్ లేవు. సో ఇట్స్ ఏ స్మూత్ రైడ్. హైవేలో ఉన్నాం, హ్యాపీగా స్మూత్గా సీట్ బెల్ట్ పెట్టుకుని ముందుకెళ్తున్నాం అంతే. సో ఒక ప్రశ్న సార్, రేపు అమరావతిలో కూడా ఇప్పటికే ఎంక్వైరీస్ బాగా పెరిగాయి. అవునండి. దాదాపు సేల్స్ కూడా స్టార్ట్ అయింది అని చెప్పి బాగా వినిపిస్తున్నమాట. అవునండి. సో ఎక్కువ ఎంక్వైరీస్ జరుగుతున్నాయి, రేట్లు ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి కూడా అడుగుతున్నారు. సో అమరావతి రేపు ఉన్న పరిస్థితులు చేంజ్ అయ్యి ఉంటే మరి ఇక్కడ ఏమన్నా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందంటారా? సో ఇప్పుడు అమరావతి మళ్ళీ మనం ట్రెడిషనల్ బిజినెస్ గురించే మాట్లాడతాం సార్. అంటే మూలాల్లోకి మనం చూసుకుంటే ఇక్కడ అమ్మితేనే మళ్ళీ అక్కడ కొనగలరు. అది కూడా కరెక్ట్. అంతే కదా. ఇక్కడ మళ్ళీ అమ్మినప్పుడు అంటే తక్కువ రేటుకి అమ్మరు కదా, ఇక్కడ మళ్ళీ ఎవరో ఒకళ్ళు వచ్చి కొంటారు. సో అప్పుడు మళ్ళీ ట్రాన్సాక్షన్ రొటేషన్ అవుతుంది. కొత్తగా ఇన్వెస్ట్ చేసేవాళ్ళు మళ్ళీ కొత్త ఆప్షన్స్ వస్తాయి. ఇప్పుడు బెంగళూరు నుంచో నార్త్ నుంచో వచ్చిన ఏదో బిల్డర్ ఇక్కడ నుంచి ఇప్పుడు కాసాకరెడ్డి అనే కంపెనీ ఉంది, చెన్నై నుంచి వచ్చింది. వాళ్ళు 4-5 ప్రాపర్టీస్ పికప్ చేశారు. ప్రెస్టీజ్ వాళ్ళు ఒక 4-5 ప్రాపర్టీస్ పికప్ చేశారు. బయట నుంచి వచ్చిన కంపెనీలు చెప్తున్నా. ప్రెస్టీజ్ సిటీ అని చెప్పి శంషాబాద్ మెయిన్ రోడ్కి పెట్టారు. 60 ఎకరాల నుంచి 100 ఎకరాల మధ్యలో గ్రాండ్ సక్సెస్ ప్రాజెక్ట్. సో అలాగ కొత్త ప్లేయర్స్ వస్తూ ఉంటారు ఇక్కడ.
మనకి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఒక 6 నెలల పాటు టర్బులెన్స్ ఉంటుంది. నేను స్తబ్దత వచ్చేస్తుందని నేను చెప్పను, బట్ అక్కడ వెల్త్ పెరగాలి, ఇక్కడ వెల్త్ పెరగాలి. సో మీకు ఆపర్చునిటీస్ అనేది తెలిసేంత వరకు, ఇక్కడ ఆపర్చునిటీ ఉందని తెలిసేంత వరకు, మనం ఇందాక మాట్లాడుకున్నారు దుబాయ్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు, కోనూరులో ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఊటీలో ఇన్వెస్ట్ చేస్తున్నారు, గోవాలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నారు? ఎష్యూర్డ్ రిటర్న్స్, ట్రాన్స్పరెన్సీ. అది ఎక్కడ పెరిగినా, అది ఆంధ్ర అమరావతి అయి ఉండొచ్చు, భోగాపురం విశాఖపట్నం అవ్వచ్చు, లేదా హైదరాబాద్ శంషాబాద్, లేకపోతే ఇప్పుడు టర్బులెన్స్లో ఉన్న ఫార్మాసిటీ అన్న అయి ఉండొచ్చు. సో ఎవ్రీథింగ్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ టైం ప్రకారం నడుస్తుంటుంది. ట్రెడిషనల్ బిజినెస్ ఇన్వెస్ట్ చేయమని మనం అడ్వైజ్ చేద్దాం. మీకు సమాచారం ప్రకారం రేట్లు పెరిగాయి అక్కడ? ఇక్కడ అమరావతిలో 4 నెలల నుంచి మనం గమనించాం. అమరావతి ఏరియాలో అంటే ఆంధ్ర ఏరియాలో ఆంధ్ర ప్రాంతం. మీకు వైజాగ్లో రేట్లు పెరిగినాయి అండి. వైజాగ్లో ఖచ్చితంగా రేట్లు పెరిగినాయి. అంటే భోగాపురం ఎయిర్పోర్ట్ రిలేటెడ్ రావడం వల్ల అక్కడ చుట్టుపక్కల ఖచ్చితంగా పెరిగినాయి. ఇక్కడ మనకు ఉన్న కొన్ని ప్లేసెస్లో, ఏది మన ఆంధ్రాలో ఉన్న కొన్ని ప్లేసెస్లో, టౌన్స్లో వెంచర్స్ అవి స్టార్ట్ చేయడం వల్ల కొంచెం మోడరేట్గా, అంటే అంతకుముందు గత సంవత్సరం కంటే ఉన్నదానికంటే ఇప్పుడు కొంచెం ట్రాన్సాక్షన్స్ అవి కొంచెం బెటర్గా ఉన్నాయి. ఎందుకంటే మళ్ళీ ఇంకో గవర్నమెంట్ వస్తుంది, ఇంకో ఫ్రెష్గానే ఉంటుంది. లేదా ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ మళ్ళీ కంటిన్యూ అయితే కూడా మళ్ళీ ఇంకా స్ట్రాంగ్గానే ముందుకు పోతారు, కానీ మళ్ళీ తక్కువ ఏం చేయరు. కొత్త కంపెనీలు మళ్ళీ వీళ్ళు కూడా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు. బెనిఫిట్స్ ఉంటాయని డెఫినెట్గా అక్కడ కూడా పాజిటివ్గానే ఉంది. అంటే ఇక్కడ బిజినెస్ అంతా అక్కడికి వెళ్ళిపోతుందని నేను చెప్పను. ఒక 15 to 20% ఏమన్నా ట్రాన్స్ఫర్ అయితే అవుతుండొచ్చు. ఎందుకంటే చాలామంది మనకు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఇన్వెస్టర్స్ ఎక్కువ మంది ఇక్కడ. ఎందుకంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఉద్యోగాలు చేస్తున్నారు కానీ, ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు కానీ, లేకపోతే పిల్లల స్కూల్స్కి కానీ, లేకపోతే వాళ్ళ హెల్త్ పరంగా ఇక్కడికి హాస్పిటల్స్ కోసం వచ్చిన వాళ్ళు కానీ చాలామంది ఉన్నారు. సో ఇప్పుడు అది మళ్ళీ సడన్గా వెళ్ళిపోతారంటే సడన్గా వెళ్ళరు. కొంచెం ఒక 1-2 years వచ్చి అక్కడ కూడా స్టేబుల్ గవర్నమెంట్ వచ్చింది, స్టేబుల్గా ఉంది మార్కెట్ అన్న తర్వాత మాత్రం అక్కడికి వెళ్తారు. ఇప్పుడు మనకి ఎట్లా ఉంది, లాస్ట్ 2-3 months నుంచి స్టేబుల్ గవర్నమెంట్, వీళ్ళ డైరెక్షన్ తెలియాలని చెప్పి ఎక్కడైతే కొంచెం స్తబ్దత ఉందో అది ఇంకొంచెం కాలం, ఒక 1-2 months ఎలా అయితే కొనసాగుతుంది. తర్వాత ఒక 6 నెలల తర్వాత డెఫినెట్గా ఇక్కడ బాగుంటుంది, అక్కడ బాగుంటుంది. ఇప్పటికే చాలా సమయం అయింది అమర్ శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ. ఇన్ని సంవత్సరాలు మీ కెరియర్లో మీరు ఇప్పటివరకు సాధించింది ఏంటి? సాధించాలని లక్ష్యాలు ఏమైనా పెట్టుకున్నారా? సో మీరు కొత్తగా రియల్ ఎస్టేట్లో కొత్త వరుణ్ణి తీసుకొని రాబోతున్నారంటే కొత్త ప్రశ్న అడిగారండి, కష్టమైన ప్రశ్న అడిగారు. సో ఇప్పటి వరకు అంటే నేను ఈ రియల్ ఎస్టేట్లోకి వచ్చిన తర్వాత నేను ఎక్స్పీరియన్స్ అయ్యింది మేజర్లీ, ఇందులో కూడా ప్రొఫెషనలిజం ఉంది. అంటే నాకు వచ్చే కస్టమర్స్, నేను మాట్లాడే కస్టమర్స్ నాకు చాలా రెస్పెక్ట్ ఇస్తారు. ఎందుకంటే మన దగ్గర ఉన్న నాలెడ్జ్, మనం ఎక్వైర్ చేసిన నాలెడ్జ్, మనం లెర్న్ చేసిన నాలెడ్జ్, దీన్ని నేను కస్టమర్కి డెలివర్ చేస్తాను. అంటే అతను కొనాలా వద్దా అనేది నేను సరైన గైడెన్స్ ఇస్తాను, ట్రాన్స్పరెంట్ ప్రాసెస్ చేస్తాను. సో దీనివల్ల నన్ను రెస్పెక్ట్ చేస్తారు. అంటే ఈరోజు నాకు ఒక సినిమా టికెట్ కావాలంటే నేను ఫోన్ చేస్తే సినిమా టికెట్ దొరుకుతుంది. హాస్పిటల్లో నాకు మంచి డాక్టర్స్ తెలిసిన వాళ్ళు ఉన్నారు. హాస్పిటల్లో డాక్టర్ అదే క్లయింట్సే, బేసికల్గా మేము ఏర్పరచుకున్న క్లయింట్సే. పలానా చోట నాకు ఈ పని కావాలి అని అనుకుంటే ఫోన్ చేసుకుంటే అవుతుంది. అంటే నన్ను ఒక బ్రోకర్గా చూడరు, ఒక ఏజెంట్గా చూడరు, ఒక వాల్యుబుల్ అసెట్. అమర్ కూడా రియల్ ఎస్టేట్ పరంగా నేను ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే అమర్తో ఒకసారి కన్సల్ట్ చేసి తీసుకోవాలని చెప్పేసి అని అనుకుంటాను. సో ఆ రెస్పెక్ట్ గెయిన్ చేయడానికి నేను కూడా నాలెడ్జ్ని నేను గెయిన్ చేశాను. నేను రోడ్లంపట చాలా తిరిగాను, ప్రతి రోడ్డు కవర్ చేశాను, సిటీలో ఉన్న అన్ని చుట్టుపక్కల తిరిగాను, ఇప్పుడు కూడా తిరుగుతూనే ఉన్నాను. కొత్త ట్రెండ్స్ వస్తున్న వాటి గురించి కూడా నేను కొత్తగా ఇండస్ట్రీ వచ్చేవాళ్ళు కూడా నేను ఏం చెప్తానంటే, దీన్ని ఒక ఏజెంట్ బ్రోకర్గా అని చెప్పి చిన్న చూపు చూడద్దు. ఇది ఒక ప్రొఫెషన్, ఇది ఒక ప్రొఫెషన్. సో మీరు సబ్జెక్ట్ నేర్చుకుంటే, సబ్జెక్ట్ గురించి అవగాహన ఉంటే, కస్టమర్కి మీరు ట్రాన్స్పరెంట్గా చెప్పగలిగితే డెఫినెట్గా రెస్పెక్ట్ ఇస్తాడు. మీరు ఎప్పుడైతే మనం ట్రాన్స్పరెంట్గా ఉన్నామో, లేకపోతే ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తామో, డెఫినెట్గా 1-2 weeksలో మనం ఫేడ్ అయిపోతాం కస్టమర్ దగ్గర. మనం ఈరోజు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ చెప్పాము, కస్టమర్ కన్విన్స్ కాలేదు. సార్ ఇక్కడ ₹1,00,000 లేదు గజం, 80,000 ఉంది, 80,000 కొనుక్కోండి అని చెప్పాం. లేదు నేను ₹1,00,000 అయితేనే అమ్ముతాను అన్నాడు ఎవరో కస్టమర్. ఒక వారం రోజులు 10 రోజులు అయిన తర్వాత, ఒక నెంబర్ ఆఫ్ కస్టమర్స్ వచ్చిన తర్వాత ఈ విల్ రియలైజ్ 80,000 కంటే ఎక్కువ పోతే మనకు ఫోన్ చేస్తారు. 80,000 నీ దగ్గర ఎవరైనా కస్టమర్ ఉన్నారు. ఆ రోజు నేను 80,000 కస్టమర్ తీసుకెళ్ళగలగాలి, అప్పుడే నేను చెప్పగలగాలి. సో 80,000కి నేను కస్టమర్ని తీసుకుని వెళ్తే, క్లోజ్ అయితే డెఫినెట్గా అతను హ్యాపీ ఫీల్ అవుతాడు నేను చేసే ప్రొసీజర్. సో కొత్తగా ఇంకేమైనా ఎయిమ్స్ ఉన్నాయంటే, కొత్తగా ఈ ఇండస్ట్రీకి ఎవరైనా వస్తున్నారంటే వెల్కమ్, వీఆర్ దేర్ టు సపోర్ట్. ఏ లక్ష్యంతో ముందుకెళ్తున్నారు? అదే దీన్ని ప్రొఫెషన్ ఇంకొంచెం బాగా ప్రొఫెషనల్గా స్ట్రాంగ్ చేయాలని, మా బ్రోకరేజ్ ఇండస్ట్రీని ఇంకా బెటర్గా, ఇంకా స్ట్రాంగ్ ప్రొఫెషనల్గా చేయాలని చెప్పి ఎక్కువ మందికి దీంట్లో ఒక రికగ్నిషన్ రావాలి. బాగా సంతోషపడ్డ టైం, అరే నేను ఇది మిస్ అయ్యాను టైం అనే సందర్భాలు ఉన్నాయా మీ కెరియర్లో? బాగా సంతోషపడిన టైం ఏంటంటే, ఆక్షన్లో 2016-17 ఆక్షన్లో ఒక ప్రాపర్టీ కొనిపించాను కార్పొరేట్ కంపెనీ తోటి. సో ఆల్మోస్ట్ అది ఒక ల్యాండ్ మార్క్ ట్రాన్సాక్షన్. అప్పట్లో 42 crore రూపీస్కి ట్రాన్సాక్షన్ అయ్యింది. అది
సో అది మీ కెరీర్లో హ్యాపీయెస్ట్ మూమెంట్, పెద్ద డీల్. అంటే దాని తర్వాత ఇంకో పెద్ద ట్రాన్సాక్షన్ అయ్యింది, కానీ అది టిఎస్ఐసి ఆప్షన్ ప్రాసెస్. అప్పుడు 3 సార్లు కష్టపడి మూడోసారి కన్వర్ట్ అయిన ట్రాన్సాక్షన్. సో 42 crore ఏకరు ఆ రోజు దట్ వాజ్ ది హైయెస్ట్ ప్రైస్ ఇన్ హైదరాబాద్. సో దట్ ఈస్ ది వన్ ఆఫ్ ది హ్యాపీయెస్ట్ మూమెంట్. మిస్ అయినాయి అంటారా? ప్రతి వారం 2-3 మిస్ అవుతుంటాయి. సో మనం ఒక్కళ్ళమే కాదు కదా పని చేస్తున్నది. సో నాలాంటి ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు, అసోసియేట్స్ చాలామంది ఉన్నారు, అందరూ పనిచేస్తారు. అందరికీ బిజినెస్ అవ్వాలి, అందరూ బాగుండాలి, అందరికీ బిజినెస్ అవ్వాలి. సో మేము కీప్ ఆన్ ట్రై చేస్తూనే ఉండాలి. ఎక్కువ డబ్బులు వచ్చేయాలని సంతోషపడతారా? ఒక మంచి ప్రాపర్టీ నన్ను నమ్ముకున్న వచ్చిన వాళ్ళకి ఇప్పించారని చెప్పి హ్యాపీగా ఉంటారు? రెండోదేనండి, అంటే డబ్బుల కోసం చూసుకుంటే ఈ పాటికి ఇంకా ఒక ప్రశ్న ఒకటే ఆన్సర్ చెప్తారు అనుకున్నారు మీరు, తెలివిగా రెండింటికి. సో ఈ పాటికి ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించేవాళ్ళమేమో. బట్ ఏంటంటే చెప్తున్నా కదా, మనకి జెన్యూన్ కస్టమర్స్ ఇప్పుడు ఉన్నారండి. కోవిడ్ టైంలో నాకు వ్యాక్సిన్ ముందే దొరికింది, అందరికంటే ముందు నాకు వ్యాక్సిన్ దొరికింది. నాకు ఒక క్లయింట్, డాక్టర్ క్లయింట్ పిలిచి మరీ నాకు వ్యాక్సిన్ వేసాడు. సో అప్పుడు అందరికీ దొరకలే, ఫస్ట్ నాకు కంఫర్టబుల్గా దొరికింది. హాస్పిటల్ సర్వీసు అప్పుడు ఓవర్ ఫోన్ ఎవరు దొరికేవారు కాదు, నాకు దొరికింది, నా ఫ్రెండ్స్కి దొరికింది, నాకు కావాల్సిన వాళ్ళకి దొరికింది. మెడిసిన్ కావాలంటే అప్పుడు ఒక మెడిసిన్ ఉండేది 35,000. నేను చూసాను. సో అదొకటి. ఇప్పుడు ఏదన్నా ఓపెనింగ్ లేకపోతే RRR సినిమా లాంటిది ఏదో రిలీజ్ అవుతుంది, ఒకటి ఫోన్ కనెక్ట్ అయిపోయినా రెండో ఫోన్ మూడో ఫోన్ చేస్తే ఖచ్చితంగా మనకి టికెట్లు దొరుకుతాయి. చివరి ప్రశ్న సార్, చెప్పండి. సో మీకు అప్పుడప్పుడు పాత కస్టమర్స్ ఫోన్ చేస్తూ ఉంటారు, మీతో కొన్ని సలహాలు సూచనలు చేస్తూ ఉంటారు, కొత్తగా ప్రాపర్టీ తీసుకోవాలన్నా కానీ, లేదంటే వాళ్ళు ఫంక్షన్కి కూడా పిలుస్తూ ఉంటారు. సో ప్రతి దాంట్లో మిమ్మల్ని ఒక పార్ట్ తీసుకొని చేస్తూ ఉంటారు. అవును. సో ఒకసారి వెనక తిరిగి చూసుకుంటే ఇవన్నీ చూస్తుంటే మీకు ఎవరో తెలియని వాళ్ళకి ఒక ప్రాపర్టీ ఇప్పించి వాళ్ళ ఇంట్లో మనిషిగా మిమ్మల్ని పిలిచి ఫంక్షన్లకు కావచ్చు, ఇవన్నీ చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది సార్? డబ్బు కన్నా విలువైనది ఇంకా ఏమైనా కనపడుతుంది? ఖచ్చితంగా డబ్బు కన్నా చాలా విలువైనది ఏంటంటే ఫస్ట్ మన క్యారెక్టర్కి వాళ్ళు వాల్యూ ఇస్తున్నారండి, మన ప్రొఫెషన్కి వాల్యూ ఇస్తున్నారు, మనం చేసే వృత్తికి వాల్యూ ఇస్తున్నారు, మన క్యారెక్టర్కి వాల్యూ ఇస్తున్నారు. సో ఈ రెండింటికి దొరకడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను, ఈ రెండింటికి దొరకడం. సో దీనికి నాలెడ్జ్ కూడా, అంటే ఇప్పుడు మీలాంటి వాళ్ళతో ఇలా మాట్లాడి ఎక్కువ మందితో ఫీడ్బ్యాక్స్ తీసుకుని లెర్నింగ్ ప్రాసెస్ కంటిన్యూస్గా చేసుకుంటేనే మనం ఇది సాధించగలం, లేకపోతే లేదు. అంటే ఇందులో నేను డబ్బులు పెట్టి కోర్స్ చేసింది ఏది లేదు, నాకు అంతా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. కోర్సు చేస్తే వచ్చే ఇన్ఫర్మేషన్ కాదు, ఇదంతా హ్యూమన్ సైకాలజీ మీద, లేకపోతే హ్యూమన్ బిహేవియర్ మీద, మనం ఎదుటి మనిషితో మాట్లాడే పద్ధతి మీద డిపెండ్ అవుతుంది. సో నేను 1000 కోట్ల పర్సన్ని చూశాను, ₹1 కోటి పర్సన్ని చూశాను, 10 లక్షలు ఇన్వెస్ట్ చేసే పర్సన్ని చూశాను. ఇలానే ఉంటారు. సో ఎవరితో అయినా సరే, అంటే 1000 కోట్లు పెట్టి అతని దగ్గర ఎక్కువ టైం ఉండదు, నేను ఆయనకి ఎక్కువ సోది చెప్పలేను, పాయింటెడ్గా ఇది కొంచెం చెప్తాను. 100 కోట్ల పర్సన్ నాతో వింటాడు, ఒక గంటన్నర స్పెండ్ చేయించాము. సో 10 లక్షల పర్సన్కి 4-5 రోజులు పడుతుంది. నేను ఏం చెప్పినా కూడా నేను అది చూస్తానండి, ఇది చూస్తానండి, ఇక్కడికి వెళ్ళి వస్తానండి, అక్కడికి వెళ్ళి వస్తానండి అన్నాడు. ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క బిహేవియర్ ఉండొచ్చు, బట్ అల్టిమేట్లీ ఎవ్రీబడి ఈజ్ ఏ కస్టమర్. రీసెంట్గా మీరు నాలెడ్జ్ టూర్ అని ఒకటి పెట్టారు, అందులో నేను కూడా వచ్చాను. అవును. ఏంటి సార్ ఐడియా ఏంటి అసలు నాలెడ్జ్ టూర్ పెట్టాలని ఆలోచన ఎందుకు వచ్చింది? అంటే ఫస్ట్ అది నాలెడ్జ్ టూర్ చేసింది రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ కోసం అండి, కస్టమర్స్ కంటే ఏజెంట్స్ కోసం. అంటే ఏజెంట్స్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ తెలిస్తే, అంటే చాలామందికి ఏంటంటే ఒక ప్రాజెక్ట్ లేఅవుట్ తీసుకుంటారు, ఆ లేఅవుట్లో ఈ లేఅవుట్ డెవలప్ చేస్తున్నారని చెప్పి ఆ లేఅవుట్ చుట్టుపక్కల ఉన్నాయి మాత్రం తెలుసుకుంటారు. సో ఓవరాల్గా అవగాహన తెచ్చుకోరు, చెప్పేవాళ్ళు కూడా లేరు. కానీ నాకు అదే, నేను కూడా మీతో పాటు వచ్చాను కాబట్టి ఏ లొకేషన్లో ఇప్పుడు ఏమున్నాయి కూడా నాకు కొంచెం ఐడియా ఉంది. అవునండి. సో ఎవరన్నా జనరల్గా అడిగినా కానీ నేను చెప్పగలను. అవునండి. సో ఆ నాలెడ్జ్ టూర్లు చాలా అవసరం. అవును. ఇప్పుడు అది డెవలప్మెంట్ అవుతుంది, దాన్ని కొత్తగా మీరు ఏమైనా ముందుకు తీసుకుని పోయారు? అంటే ఇంకా నాలెడ్జ్ టూర్లు చేయాలని ఉందండి. లాస్ట్ టైం పార్టిసిపేషన్ ఆల్మోస్ట్ 15-20 మెంబర్సే వచ్చారు పార్టిసిపేషన్ అంతే. అంటే దానికి కూడా నేను చాలా గ్రౌండ్ వర్క్ చేశాను, అంటే ఏ ప్రాంతాలు చూపించాలి, అక్కడ ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేసి. మీరు వచ్చినప్పుడు టూర్లో చూస్తే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అసలు అంత యాక్టివిటీ ఉన్న సంగతి తెలియదు, నేనే షాక్ అయ్యాను. సో అంత యాక్టివిటీ ఉంది ఎయిర్పోర్ట్లోనే, అంత యాక్టివిటీ. ఎయిర్పోర్ట్కి వెళ్తే ఏ ప్రాంతంలో ఏ రాబోతుంది నేను చెప్పాను. అవును, కరెక్ట్. సో అంటే ఒక దాని గురించి మనం అంత రీసెర్చ్ చేయాలి, మనకు వాళ్ళ పర్మిషన్ ఇవ్వాలి, మనం వెళ్ళిన చోట ప్రతి చోట మనకు వాళ్ళు ఎక్స్ప్లోర్ చేయడానికి పర్మిషన్ ఇవ్వాలి. ఇలాగా కొన్ని పబ్లిక్ ప్లేసెస్, కొన్ని ప్రైవేట్ ప్లేసెస్. అంటే ఇప్పుడు యాక్చువల్గా నాకు నెక్స్ట్ టూరు మెట్రో ట్రైన్ వస్తున్న లొకేషన్లో ఏటిల్లో మనం ఎక్కువ ఫోకస్ చేయాలని ఉంది యాక్చువల్గా టూరు. సో అదొకటి. ప్లస్ ఈ కొంచెం స్టెబిలైజ్ అయిన తర్వాత ఒక 1-2 months ఈ ఎలక్షన్స్ ఇవన్నీ అయిన తర్వాత ఒక డైరెక్షన్ తెలుస్తుంది, గవర్నమెంట్ యొక్క డైరెక్షన్ తెలుస్తుంది. ఈ డైరెక్షన్ తర్వాత మనం ఏ డైరెక్షన్లో కస్టమర్ చేత ఇన్వెస్ట్ చేపిస్తే బెటర్ ఉంటుంది అనేది నేను ఒక 20 మంది 30 మందికి గైడెన్స్ ఇద్దామనుకుంటాను. అంటే నా పర్సెప్షన్ చెప్తాను, వాళ్ళు నాతో ఏకీభవిస్తే మేబీ కస్టమర్. కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళకి ఎలా కాంటాక్ట్ అవ్వాలంటే మీరు చెప్తారు?
propharvest@gmail.com అండి. PROPHARVEST@gmail.com మీ వెబ్సైట్ వెబ్సైట్ www.propharvest.com వెబ్సైట్. సో దానికి అందులో అప్రోచ్ అయితే registration లేదంటే దానికి మెయిల్ చేసినా కూడా మేము రెస్పాండ్ అవుతాము. అంటే ఇమీడియట్గా నెక్స్ట్ ఈ 15 డేస్లో చేస్తున్నాను 1 మంత్లో చేస్తున్నాను నేను చెప్పలేను, బట్ డెఫినెట్గా ఇది నా ప్లానింగ్ అయితే నా ప్లానింగ్ అయితే ఉంది. ఎవరన్నా మనకి గైడెన్స్ కావాలనుకుంటే కస్టమర్స్తో ఎట్లయితే చెప్తామో గైడెన్స్, అట్లానే రియల్ ఎస్టేట్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరికైనా సరే మేము చెప్పడానికి రెడీగా ఉన్నాం. సో ప్లస్ అలాగే ల్యాండ్ ఓనర్స్కి కూడా మీ స్పెషల్ రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఏదైనా మీ ప్రాపర్టీ రిలేటెడ్ గైడెన్స్ కావాలి అంటే ఎవరికైనా డెవలప్మెంట్కి ఇద్దాం అనుకుంటున్నారు, లేకపోతే మీరు ల్యాండ్ సేల్ చేద్దాం, పెద్ద ల్యాండ్ ఎక్స్టెంట్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా వీ కెన్ ఎన్ఆర్ఐల కోసం సపరేట్గా మీరు ఏమన్నా అంటే మా ఆఫీస్లో ఉన్న 12 మంది ఎంప్లాయీస్లో ఒక 2 మెంబర్స్ ఎన్ఆర్ఐస్ రిలేటెడ్ మాత్రమే హ్యాండిల్ చేస్తారండి. బట్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలంటే ఎన్ఆర్ఐస్ ఉన్న ప్రొసీజర్ సేమ్, వాళ్ళు కూడా తెలుగులో మాట్లాడే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు మనకి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి. సో వాళ్ళకి ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఇక్కడ ఉండరు కాబట్టి ఫిజికల్గా చూడరు కాబట్టి కొంచెం ట్రాన్స్పరెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఫొటోస్ వీడియోస్ ఇలాంటివి ఎక్కువ, ప్లస్ డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఎక్కువ కావాలి వాళ్ళకి. సో అదంతా మేము ప్రొవైడ్ చేస్తామండి ఎన్ఆర్ఐస్కి కూడా. వాళ్ళు అడిగిన డాక్యుమెంట్ ఎవిడెన్స్ అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు అంటే ఫిజికల్గా చూస్తారు, మీరు ప్రాపర్టీ కొంటున్నారు, మీరు వెళ్ళి ఈసీ తీసుకోండి అంటే మీరు వెళ్ళి ఈసీ తీసుకుంటారు. సో వాళ్ళకి అలాంటి సర్వీసెస్ ఏమైనా కావాలంటే కూడా మేము చేస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో మరొక ఎపిసోడ్లో ఈసారి కమర్షియల్ స్పేస్ గురించి మనం డిస్కస్ తప్పకుండా అండి. థ్యాంక్ యూ.